2025లో ఒక మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది 'కోర్ట్'. 'కోర్ట్' చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. కమర్షియల్ సక్సెస్‌తో పాటు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. 'కోర్ట్' చాలామందిని ఇన్స్పైర్ చేస్తే 'కోర్ట్' తరహాలో సినిమాలు చేయటానికి చాలామంది రైటర్స్, డైరెక్టర్స్ కూడా ఒక మోరల్ సపోర్ట్‌గా నిలిచింది. సో 'కోర్ట్' ప్రయాణం 2025లో మొదలైంది. బట్ 2025 అయిపోతుంది కదా! సో ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? 'కోర్ట్' ఇచ్చిన మెమరీస్‌ని ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. జగదీష్ గారు. హలో అండి. సో 'నాని' గారితో మొదలై 'అల్లు అర్జున్' గారితో ఆగిందనుకోవచ్చా? ఆగిందో ఏంటో మనకు తెలీదు. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అల్లు అర్జున్ గారు పిలవడం కూడా అసలు అంటే ఆఫ్టర్ సో లాంగ్ 9 మంత్స్ తర్వాత కూడా 'కోర్ట్' ఈస్ గెట్టింగ్ దిస్ మచ్ ఆఫ్ రికగ్నిషన్ ఫ్రమ్ స్టార్స్. అంత స్టార్ నుంచి ఒక కాల్ రావడం అంటే నేను ఇంకా స్టిల్ షాక్‌లో ఉన్నా. ఏంటి అయిపోయింది కదా! 9 నెలలు అయింది ఇంకా వస్తుంది అని. దట్ వాజ్ ఓవర్‌వెల్మింగ్. అంటే ఇంకా ఎక్స్టెండెడ్ హ్యాపీనెస్. ఎందుకంటే కలర్ ఫోటో రిలీజ్ అయినప్పుడు ఏదైనా ఒక సినిమా కొత్త టీం హిట్ అయినప్పుడు అల్లు అర్జున్ గారు పిలవటం అనేది ఆయన సంస్కారం. అవునవును. అసలు ప్రతి ఒక్కళ్ళని అంటే కొంచెం లేట్ అయినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, పిలుస్తారు. మీ ఫొటోస్ అవన్నీ చూస్తుంటే వీళ్ళు ఇప్పుడు దిగారా లేకపోతే ఎప్పుడో దిగి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారా అని కూడా అనిపించింది. ఆ రోజే బయటకు వచ్చిన ఫొటోస్ వచ్చిన రోజే జరిగిన మీటింగ్ కూడా. సో ఏం మాట్లాడారు జగదీష్ గారు? ఆయన అసలు అంటే నేను ఆయనతో చెప్పింది కూడా అదే. అంటే మీరు అంటే 'కోర్ట్' రిలీజ్ అయినప్పుడు చూడకపోవడానికి ఆయన మెనీ రీజన్స్ ఉండొచ్చు. బిగ్గెస్ట్ స్టార్, వెరీ బిజీ ఉంటారు. సరే కొన్నాళ్ళ తర్వాత ఏదో టైం దొరికినప్పుడు చూశారు. చూస్తే బాగుంది అని చెప్పి ఆయన అనుకొని చుట్టుపక్కలతో మాట్లాడి వదిలేయచ్చు దాన్ని. కానీ బాగుంది, వీళ్ళని పిలవాలి, పిలిచి అప్రిషియేట్ చేయాలి, వీళ్ళతో మాట్లాడాలి అని అనుకోవడం అదే ఓ మంచి హార్ట్ ఉండాలి దానికి. ఆయనకు కూడా అదే చెప్పాను. మీరు ఇలా పిలిచి మాట్లాడాలనుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు మీరు చూసి బాగుంది అనుకోని పక్కన పెట్టేయచ్చు. బట్ మీరు పిలవడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. సినిమా రిలీజ్ కూడా చాలా నెలలు అవుతుంది. 9 మంత్స్ అయిందండి. 9 మంత్స్ అవుతుంది. మార్చ్ 14th మళ్ళీ డిసెంబర్లో ఉన్నాం అప్పుడు. దర్శి గారి నుంచి మొదలైంది, నాని గారి దగ్గర టేక్ ఆఫ్ అయింది కోర్ట్ జర్నీ. వీళ్ళిద్దరూ అంటే మీ ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తులు అనిపిస్తుంది. అంతే అండి. ఇంకా అంటే ఎంత దూరం వెళ్ళిపోయినా మొదటి అడుగు ఎప్పుడు స్పెషలే కదా సార్. అది ఫస్ట్ స్టెప్ అనేది ఎంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అయినా ఎప్పుడైనా ఒకసారి అలా కూర్చొని ఆలోచిస్తే ఎక్కడ మొదలయ్యామని ఆలోచిస్తాం కదా. సో మొదలు ఎప్పుడు గొప్పగానే ఉంటుంది సార్. ఎప్పటికైనా నానిగారు, దర్శి ఎప్పుడు అలా ఉండిపోతారు ఇంకా. అంతే. సో నా లైఫ్ వరకు. మీకు నానిగారి హ్యాండ్స్లో ప్రాజెక్ట్ పడిన తర్వాత ప్రాజెక్ట్కి ఒక కొత్త షేడ్స్ యాడ్ అయింది. అవును. అంటే ఒక బిలీవబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా ఆడియన్స్కి, అది స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయింది. అవును. సో మీ కథ, మీరు అనుకున్న కథని మేము చూసిన కథని మధ్య ఒక జర్నీ ఉంది కదా, దాన్ని జస్ట్ రివైండ్ చేస్తే ఏమనిపిస్తుంది? ఐఎమ్ బ్లెస్డ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాన్నగారితో నెరేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఓకే చేశారు. ఓకే ఈ సినిమా మనం చేస్తున్నాం, వెల్కమ్ టు వాల్ పోస్ట్ అనేసిన తర్వాత బయటకు వచ్చాక నేను నా క్లోజెస్ట్ సర్కిల్లో నేను మాట్లాడిన మాట ఏంటంటే, ఫస్ట్ సినిమా తీసినప్పుడు ఒక డైరెక్టర్కి 100% టెన్షన్ ఉంటుంది. 100% ఆ టెన్షన్ మొత్తం కొలిచి 100% అని చేస్తే నాకు 50% టెన్షన్ పోయింది ఇప్పుడు. ఎందుకంటే అదర్ దెన్ దిస్ అంటే నాన్నగారి చేతిలో కాకుండా నేననే కాదు ఎవరైనా ఎక్కడైనా డెబ్యూ డైరెక్టర్ ఒక సినిమా చేసి రిలీజ్ చేస్తున్నప్పుడు రాసుకున్న సినిమా రాసుకున్నట్టు తీయడం ఇదొక టెన్షన్ అయితే, తీసింది ఆడియన్స్లోకి తీసుకెళ్ళడం, ప్రాపర్ రిలీజు, థియేటర్లు దొరకడం బోల్డ్ టాస్క్ కదండి. అంటే రాసుకొని సినిమా తీయడం అనేది ఒక ఎత్తు అయితే, తీసిన సినిమాను ఆడియన్స్ వరకు తీసుకెళ్ళి వాళ్ళలో పెట్టి థియేటర్లో వేసి ఆ థియేటర్కి ఆడియన్స్ని రప్పించి ఇదంతా పెద్ద టాస్క్ అండి. రిలీజు, ప్రమోషన్స్ ఇవన్నీ అసలు అదే మెయిన్ గేమ్ అదే కదా. సో అక్కడ ఒక 50% టెన్షన్ అక్కడ ఉండిపోద్దండి డైరెక్టర్ది. 50% సినిమా తీయడానికి పడతాడు. అంటే అందులో డైరెక్టర్ ఏం చేస్తాడు, ప్రమోషన్స్, మార్కెట్ దీంట్లో ఏం చేయడానికి ఉండదు కదా అనుకుంటాం. కానీ అది సరిగా వెళ్తుందా లేదా అనే టెన్షన్ మాత్రం ఇక్కడే ఉంటుంది కదా. ఎలా వెళ్తుంది, అసలు రీచ్ అవుతుందా లేదా, ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఆడియన్స్ వస్తారా రారా, థియేటర్కి ఆడియన్స్ రాకపోతే ఏంటి, ఇది ఒకటి మోస్తూ ఉండాలి కదా. సో నేను 50% టెన్షన్ నాకు పోయింది. నేను అవేం పెట్టుకోవట్లేదు ఇంకా. ఇంకో 50% టెన్షన్ ఏది పోగొట్టిందో చెప్పిన పాట. నేను ఇవన్నీ తీయక ముందు మాట 50% టెన్షన్
అవును. నాన్నగారు నా అప్పుడు నా 100% ఏమైపోయిందంటే రాసుకున్నది రాసుకున్నట్టు తీయడం అంతే. నేను ఇప్పుడు మై ఓన్లీ జాబ్ నా షోల్డర్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ నేను ఇప్పుడు నాని గారికి చెప్పి ఓకే చేయించుకొని వచ్చిన కథని యాజ్ ఇట్ ఈస్‌గా స్క్రీన్ మీద చూపిస్తే చాలు. దిస్ ఈజ్ మై జాబ్. నా 100% టెన్షన్ దీనికే. ఒక బిగ్గెస్ట్ ఇన్విటేషన్ అండి సాంగ్ అయితే. సాంగ్ బిగ్గెస్ట్ అంటే మీకు 100% జనాల్లోకి తీసుకెళ్ళటం అనే పని ఏదైతే ఉందో ఓ 30% పని పాట చేసేసింది. పాట అంటే పెద్ద ఛాలెంజ్‌గా ఫీల్ అయ్యాడండి విజయ్ బుల్గాని దానికి. అంటే ఒక 5, 6 పాటలున్న సినిమాలో నేను పెద్ద టెన్షన్ పడడానికి ఉండదు బ్రో. ఏదో ఒకటి ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒకటైతే డెఫినెట్‌గా వర్కౌట్ అవుతది ఆడియన్స్‌కి. ఒక్కటైతే ఎళ్ళిపోతది జనాల్లోకి. వస్తారు థియేటర్‌కి అనే కాన్ఫిడెన్స్ ఉంటది. ఒకటే పాట ఉందన్నప్పుడే పెద్ద ఛాలెంజ్ ఇది. నాకు ఇప్పుడు మీరు ఎలాంటి టాస్క్ పెట్టారంటే అని అది చెప్పి బుల్సై లాగా దిగాలి. అంతే ఇంక నో వే ఇంక అసలు ఆప్షన్ లేదు. అర్జునుడి బాణంలా వెళ్ళిపోవాలి ఇంక అదంతే. కూర్చుంటే దాని మీదే చాలా మాట్లాడేవాడు విజయ్ గూడా. చాలా ప్యాషనేట్‌గా చేశాడు. ఎందుకో ఛాలెంజ్‌లా తీసుకున్నాడు దాన్ని. ఎగ్జాక్ట్‌లీ. బట్ ఆ ట్యూన్ వర్క్ అయింది. దానికి పూర్ణాచారి లిరిక్స్ ప్రాపర్‌గా కూర్చున్నాయి. అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ గారు అందరూ వాయిసెస్ గానీ ఎందుకో మ్యాజిక్ క్రియేట్ అయిపోయింది. మ్యాజిక్ అంతే. ఆ ట్యూన్ విన్నప్పుడు ఫీల్ అయ్యాను ఆ మ్యాజిక్ నేను. ఇది వర్క్ అవుతది ష్యూర్ షాట్‌గా ఎళ్తది ఇది ఆడియన్స్‌లోకి నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. అక్కడే డైరెక్టర్ గెలుస్తాడు జగదీష్ గారు. అంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఇది వర్కౌట్ అవుద్ది అనే ఒక చాయిస్ తీసుకుంటారు కదా! దట్ ఈస్ ద డైరెక్టర్స్ జాబ్. మనం ఎలా ఉంటామంటే అంటే ఇది బావుంటది ఈ ట్యూన్ ఎళ్తది ఇది. మంచి లిరిక్స్ రాయించుకోవచ్చు, రాసుకుంటాము. పూర్ణాచారి నాకు లాంగ్ బ్యాక్ నుంచి ఫ్రెండ్. ఓకే. ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉంది. మంచి లిరిక్స్ ఇస్తాడు. డెఫినెట్‌లీ ఈ సాంగ్ బావుంటది, వర్కౌట్ అవుతదని కాన్ఫిడెన్స్ నాకుంది. నాని గారు అంటే ఆయన ఎక్స్‌పీరియన్సో లేదంటే ఆయన విజన్ ఎలా ఉంటది చూడండి. ట్యూన్ వినగానే ఆయన ఇది చార్ట్ బస్టర్ అవుతది జగదీష్ అన్నారు. అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలుగుతాం అనేది చూడండి ఆయన విజన్ అంతే. ఆడియన్స్‌ని బికాజ్ హి ఈస్ ఆయన అర్థం చేసుకున్న విధానం. ఎందుకంటే నాని గారిని గురించి ఎప్పుడు విన్నా సరే ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త డైరెక్టర్ కథ రాసుకుంటే ఫస్ట్ చూసేది ఫస్ట్ ఆప్షన్ నాని గారు అవుతారు. ఆ తర్వాత రవితేజ గారు ఉంటారు. ఉంటారు. అంటే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినంత మంది కొత్త డైరెక్టర్స్ని ఇప్పుడున్న కాంటెంపరీ హీరోస్ ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఒక క్రికెట్ టీమ్ లాగా ఉంటుంది నాన్నగారి డైరెక్టర్స్ అందరూ కలిసి ఆయన మధ్యలో కూర్చుని ఒక ఫోటో దిగితే కోర్టు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అదే జరిగింది. గెస్ట్‌లు అంటూ పెద్దగా అంటే వాళ్ళని వీళ్ళని పిలుద్దాం స్పెషల్ గెస్ట్‌లుగా అని ఏమి అనుకోలేదు. నాని గారు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అందరూ వచ్చి కూర్చున్నారు అంతే. శ్రీదేవి మాట ఇప్పటికీ వైరలే. అయ్య బాబాయ్ ఎంతమంది వచ్చేసి అవును. పెద్దోళ్ళందరూ వచ్చేసి ఎవరో దాని మీద ఆ ఫోటో అలా పెట్టి ఒక మీమ్ వేశారు. 1000 కోట్ల ఫ్రేమ్ ఇది అని. అవును. భలే అనిపించింది. సో మీకు డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు చాలా కథలు రాసుకుంటూ ఉంటారు కదా, ఇది వన్ ఆఫ్ ద స్టోరీనా? అంతే వన్ ఆఫ్ ద స్టోరీ. అంటే ప్రతి కథ మీద మనకు అంతే ప్రేమ ఉంటుంది, అంతే ప్యాషన్ ఉంటుంది. ఇది ఇది ఒక్కటి బాగా తీస్తే చాలు మిగతా ఎలా ఉన్నా పర్లేదులే అనే ఫీలింగ్ ఏమి ఉండదు. ఏముండదు. బట్ చేసే ప్రతిదీ కూడా ఇంతే ప్యాషన్ ఇలాగే చేయాలి మనం. ఆ కథలో మనం ఏం చెప్తున్నాం కథని ఆడియన్స్కి చెప్పాలి అనే జీలు మన లోపల ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగా వెళ్తుంది బయటికి. అంతే ఈ కథ చెప్పాలి అంతే తీసుకెళ్ళాలి అనేది ఎప్పుడో ఒక డైరెక్టర్కి అదే డ్రైవింగ్ ఫోర్స్ అండి. అదే మన మోటో అంతే. ఈ కథ చెప్పాలి అనే కుతూహలం మనకి ఎంత ఉంటే అంత బాగా చేస్తుంది. ఈ కథకి ఒక సోషల్ కాజ్ కూడా ఉంది. అవునవును. అంటే మనకి లవ్ స్టోరీస్ ఉన్నా లేకపోతే ఒక ఛాందసంగా మాట్లాడే మంగపతి లాంటి క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఒక సోషల్ రిలవెన్స్ ఉంది పోక్సో. సో దీని మీద అంటే దర్శి అన్నప్పుడు ఒక ఎన్లైట్మెంట్ కనిపిస్తుంది. సరే ఒక్క రోజులో వీడి క్రిమినల్ అవుతాడు, ఒక్కరోజు దాడితే కాదు, ఎక్కడో మారాలి సార్ ఇది అని అంటాడు కదా. అది ఎంత సజెస్టివ్గా ఇంపాక్ట్ కొట్టిందంటే నిజమే కదా. ఒక్క రోజులో ఒక 24 అవర్స్లో ఒకటి క్రిమినల్ అవుతున్నాడు, 24 అవర్స్ దాటితే క్రిమినల్ కాదు, కేసే కాదు, కేసే లేదు. సో భలే పాయింట్ పట్టుకున్నారు సార్ అసలు. అంటే దీన్ని వ్యాస్ట్గా డిస్కస్ చేయాల్సింది చాలా సింప్లిఫై చేసి చెప్పారు. మీ రైటింగ్లోను డైలాగ్స్లోను మీరు ఆ సెక్షన్ మీద మాట్లాడాలంటే 4-5 పేజీలు డైలాగులు చెప్పాలి. ఖచ్చితంగా ఉంటాయండి. అంటే రాసుకొని పక్కన పెట్టినవి కూడా ఉన్నాయి. 5 పేజెస్ అలా ఉంది. షూట్ చేసింది అదే కోర్ట్ సీన్లో ఇప్పుడు మీరు చెప్పిన ఈ డైలాగ్ దర్శి అంటాడు కదా, అంటే ఒక్క రోజులో ఏం మారిపోతుంది సార్ అని మాట్లాడే దాని కంటిన్యూషన్లోనే
ఇంకొక ఎగ్జాంపుల్ అంటే 1964లో జరిగిన ఒక కేసు తాలూకా రిఫరెన్స్ కోట్ చేస్తూ ఒక 1.5 పేజ్ డైలాగ్ ఉంటుంది ఇంకంతా. కానీ అది షూట్ చేయడం కూడా అనవసరమని అనుకున్నాం. బట్ ఛాన్స్ తీసుకోవద్దు, తీసుకొని పెట్టుకుందాం, ఎడిట్లో డిసైడ్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాం. బట్ డెసిషన్ మేకింగ్ అక్కడే ఉంటుందండి. మీరు ఇప్పుడు అన్నట్టు పెద్ద డిబేట్ ఇది, చాలా వాస్ట్గా డిస్కస్ చేయాల్సిన టాపిక్ని ఒక చిన్న డైలాగ్తో అంత సింపుల్గా. పూరి గారి ఫార్ములా, పూరి గారు మొన్న మాట్లాడతాం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగా అంటే, నువ్వు ఎంత గొప్ప విషయం చెప్తున్నా అది ఆడికి అర్థమయ్యేలా చెప్పకపోతే నువ్వు వేస్ట్ చెప్పి. ఎందుకంటే వాళ్ళ కోసమే కదా చెప్పాను సినిమా అవసరం. చేసేది. నువ్వు అంటే వాళ్ళకి వెళ్ళాలి, రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు మైక్ పట్టుకొని నేను ఒక పావు గంట సేపు మాట్లాడతా అంటే వేస్ట్, వెళ్ళదు అది. వాడికి అర్థమయ్యేలాగే చెప్పాలి. నువ్వు ఎంత తెలివైనవాడివైనా నీ తెలివితేటలు వాడి మీద రుద్దద్దు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ రేంజ్కి వచ్చి మనం మాట్లాడాలి. అంతే. పెట్రోల్ కొంటే తప్పు కదా సార్, తగలపెడితే తప్పు. అంటే రైటింగ్లో ఒక ఇంటెలిజెన్స్ కనిపించిందండి. అంటే ఒక లాజిక్తో కొడుతున్నారు మీరు. మీరేమీ అక్కడ ఒక వాదంతోనూ అరుపులతోనూ గెలవట్లేదు. చిన్న లాజిక్ని అప్లై చేస్తున్నారు. ఎవ్రీవేర్ యూ అప్లైడ్ దట్ లాజిక్. బికాజ్ ఇట్స్ అ కోర్ట్ ఫిల్మ్, కోర్ట్ రూమ్ డ్రామా. లాయర్స్ అందరూ అలాగే ఉంటారండి. మనం మామూలు జనరల్గా కూడా మీరు బయట మనకి ఏదైనా అడ్వకేట్స్ పరిచయం ఉంటే అడ్వకేట్స్తో మాట్లాడితే వాళ్ళు అలాగే మాట్లాడతారు. ప్రతి చిన్న దానికి ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తారు. ఆ టైంకి వాళ్ళ చేతిలో ఏముంటే దాని గురించి మాట్లాడతారు. ఒక పెన్ను పట్టుకుంటే ఇప్పుడు ఒక పెన్ను ఉంది అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు పెన్ను గురించి. డిఫరెంట్గా ఉంటుంది లాయర్స్. ఈ కోర్టు ప్రాసెస్లో కలిసాను, చాలామందిని కలిసాను. ఓకే, లాజికల్గా ఉంటారండి, మోర్ ప్రాక్టికల్గా ఉంటారు. అంటే లా ప్రొఫెషన్ చూస్ చేసుకునే మనుషులే అలా ఉంటారేమో. ప్రాక్టికల్గా ఉండేవాళ్ళే దాంట్లోకి వెళ్తారు, ఆ లాలోకి. సో ఇంకా ఉండేవాళ్ళే క్వశ్చన్ చేయగలిగే వాళ్ళు, ఎందుకు, ఏ, ఎలా, ఈ మాటలు మాట్లాడే వాళ్ళే ఉంటారండి అక్కడంతా. సో మనం లా సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడో ప్రాసెస్లో నేను కూడా అలా మారిపోయాను. ప్రతిదానికి అలా మాట్లాడుతూ ఉండేవాడిని. మాకు ఎక్కువ వర్క్ అయింది అది. బాగా వర్క్ అయింది. ఎందుకంటే లౌడ్గా లేదు సార్, డెప్త్గా ఉంది. కాన్వర్జేషన్స్ లౌడ్గా లేవు. మాట్లాడుతుంటే ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి కాన్వర్జేషన్స్. అది కాన్షియస్గా తీసుకునే డెసిషన్ అని అర్థం అవుతుంది. కాన్షియస్గా తీసుకునే డెసిషన్. మాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనగానే సర్ప్రైజ్ మాత్రం సాయి కుమార్ గారు. సో ఆయనకు ఒక మీటర్ సెట్ చేశారు డైరెక్టర్లు. ఆయన అదే మీటర్లో ఉన్నారు. మీరు ఆయన్ని చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నారు, కానీ చాలా సెటిల్డ్గా ఉన్నారు. నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదు, వాళ్ళు అసలు అక్కడ ఎందుకు కూర్చున్నారు కదా అడగాలి. అది కదా ఒక మంచి లాయర్ క్వశ్చన్ అనేది. నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ కాదు, ఒక క్వశ్చన్. అది అంటే ఎవ్రీ క్యారెక్టర్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఎవ్రీ క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషను, ఒక బిగినింగ్ ఎండింగ్ ఉంది. అవునవును, అసలు గ్రేట్ రైటింగ్ వల్ల సాధ్యం అవుతుంది. బేసిక్ ఫార్ములాస్ ఆఫ్ రైటింగ్ అని అంటే యాక్చువల్ కోర్టు స్క్రిప్ట్కి ఫార్ములా ఉండదు. స్క్రిప్ట్ జర్నీలో అంటే కథ వెళ్ళే విధానానికి ఏ ఫార్ములా ఉండదు. కానీ ఒక ఫండమెంటల్ ఫార్ములాస్ ఉంటాయి, అవి మనం వదిలేయకూడదు కదా. నో క్యారెక్టర్ షుడ్ ఎండ్ అన్ఫినిష్డ్ అని, అదో బేసిక్ ఫార్ములా. ఒక క్యారెక్టర్ని పట్టుకొస్తున్నాము అని అంటే డెఫినెట్లీ దానికి ఒక క్లోజర్ ఉండాలి. సో ఇవి బేసిక్ ఫార్ములాస్, ఇవి ఫాలో అయ్యాం. ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఫార్ములా అయితే ఫాలో అవ్వలేదు, అది లేదు. కోర్టుకి స్క్రీన్ ప్లే ఫార్ములా ఉండదు. ఇది అవసరం లేదు సార్. ఎందుకంటే హీరో చెల్లెల క్యారెక్టర్ నుంచి కూడా ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ ఆర్క్ని మీరు తీసుకురాగలిగారు. అమ్మాయి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్, చాలా అమ్మాయి అసలు సినిమాలో ఉంది అని కూడా రిజిస్టర్ అవ్వదు, అలాంటి క్యారెక్టర్ అది. కానీ ఏదో బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసుకునే అంటే అబ్బాయికి ఒక చెల్లి ఉంది అన్నట్టే ఉండొచ్చు. కానీ ఆ చెల్లి కూడా ఏదో ఫేస్ చేస్తూ ఉంటుంది కదా. ఒక కథలోకి కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయంటే ప్రతి క్యారెక్టర్ ఆ కథ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం కథ చెప్తున్నాం అంటే కథలో వాళ్ళ క్యారెక్టర్స్ అన్నప్పుడు కథ వాళ్ళని ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చేస్తుంది. సంహౌ వాళ్ళు కూడా కథకి సంబంధించిన వాళ్ళే అవుతారు కదా. సో డెఫినెట్లీ రిలేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. బ్యూటీ ఏంటంటే కథ డైవర్ట్ అవ్వట్లేదు, పర్సెప్షన్స్ డైవర్ట్ అవుతూ ఉంటాయి. ఒకసారి చెల్లి పర్సెప్షన్లో ఆ పెయిన్ చెప్తాం, ఒకసారి హీరో పర్సెప్షన్ ఎలా వాళ్ళ ఫ్రెండ్స్ పర్సెప్షన్లో చెప్తాము. అంటే ఇది మాకు కొత్త ఎక్స్పీరియన్స్ని అందించింది యాజ్ ఆడియన్గా చూస్తున్నప్పుడు. అరే భలే, అంటే కథ మారట్లా, కథని ఎక్కడ డైవర్ట్ అవ్వట్లా, సమస్య. కానీ మాకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఒక్క దగ్గర నుంచే చూడొద్దు, ఇంకో సైడ్ నుంచి చూద్దాం, ఇటు నుంచి చూద్దాం. అట్లా అక్కడ ఎడిట్ టేబుల్ మీద మ్యాజిక్ కూడా ఉంటుంది సార్. అంటే నేను ఇప్పుడు చెల్లి బాధపడుతున్న చెల్లి సైడ్ నుంచి ఎమోషనల్ చేసాం కదా, ఇదే ఫాదర్ ఫేస్ చేస్తున్నది కూడా చేసాం. అది కూడా ఉంటుంది. ఆయన
డైలీ కన్స్ట్రక్షన్ లేబర్ కదా సినిమాలో ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయిందో లేదు తెలియదు, బట్ ఆయన చెప్తాడు నేను కూలి పనికి వెళ్తున్నా అని చెప్పి. సో ఆయన కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటుంది కదా, సో కన్స్ట్రక్షన్ లేబర్ ఆయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ సూపర్వైజర్ ఉంటాడు కదా. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత సూపర్వైజర్ కూడా అతన్ని సూట్పోటు మాటలు అంటాడు, అది కూడా షూట్ చేసాం ఆ సీన్. బట్ ఇక్కడ ఏంటంటే ఎడిట్ సెన్స్ కార్తిక్ శ్రీనివాస్ గారు నేను అన్ని టైగర్ నేను అన్నీ అంటే మీరు అన్నదే కొత్తగా చెప్పాలి, ఎమోషన్ కొత్తగా చెప్పడం అంటే ఏదో పైనుంచి తీసుకురావడం అని ఉండదు, ఇంకొక పర్స్పెక్టివ్ ఇద్దాం. ఇప్పుడు చందు ఏం బాధపడుతున్నాడు అనేది జైల్లో కూర్చున్న చందు నుంచే కాదు, ఇంట్లో వంట చేసుకున్న వాళ్ళ మదర్ దగ్గర నుంచి, స్కూల్కి వెళ్తున్న వాళ్ళ చెల్లి దగ్గర నుంచి, వర్క్ లేబర్ పనికి వెళ్తున్న వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చెప్దాం, కిరాణా షాప్లో ఏదో కొనుక్కోవడానికి వెళ్తాడు రెడ్డి క్యారెక్టర్ నుంచి చెప్దాం, ఇట్లా చెప్దాము అని అనుకున్న మాట వాస్తవం. కానీ ఎంత చెప్తే సరిపోతుంది అనే డెసిషన్ కార్తిక్ గారు. అంటే ఫాదర్ తాలూకు ఇబ్బంది చెప్పుంటే మాకు అది రొటీన్ అయ్యేది సార్. మేము ఎక్స్పెక్ట్ చేయలే సిస్టర్ సైడ్ నుంచి ఒక ఎమోషనల్ ఆర్క్ బిల్డ్ అయింది. మంచి సీన్ వస్తుంది అన్నప్పుడు రాసుకున్నామండి నీట్గా. ఇప్పుడు చెల్లి సైడ్ నుంచి మంచి సీన్, ఫాదర్ సైడ్ నుంచి మంచి సీన్ ఉంది, కానీ ఏది బెటర్గా ఇంజెక్ట్ అవుతుంది అనే డెసిషన్ ఎడిట్ టేబుల్ మీద తీసుకోవాలి. అట్లా మరీ ఎంత ఎక్కువైపోయి తీసేసిన సీన్లు ఏం లేవు, ఇట్లా కాన్షియస్ డెసిషన్లు ఉన్నాయి. మీరు జడ్జిమెంట్ చెప్పలా, డిబేట్ చేశారు అంతే. అవును, ఈ సమస్య మీద ఒక హెల్దీ డిబేట్లా ఉంటుంది. అవును. అంతేగాని ఎక్కడ మీరు ఒక జడ్జిమెంటల్గా లేదు మీ రైటింగ్. దట్ ఈస్ ద గుడ్ సైన్ ఆఫ్ రైటింగ్ సార్. ఎందుకంటే చాలా ఒక కొన్ని సినిమాల జర్నీ తర్వాత మెచ్యూరిటీ వస్తుందేమో, కానీ ఫస్ట్ సినిమాతోనే కోర్ట్తో కమర్షియల్ సక్సెస్ అయితే బ్లాక్ బస్టర్ వర్డిక్ బ్లాక్ బస్టర్ కింద హ్యూజ్ రెస్పెక్ట్ ట్యాగ్లైన్. అది బోనస్ లేదు సార్, యూ ఎండ్ ఇట్. మీ రైటింగ్ ద్వారా అంటే ఎక్కడో ఆ క్యారెక్టర్ తాలూకు ఫీలింగ్స్ అనేవి మీరు ఫీల్ అవ్వకపోతే, ఆ కథని మీరు అలా చూడకపోతే, ఆ పాత్రలు అలా ఉండాలని మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే మాకు ఈ కోర్టు ఇలా ఉండేది కాదు, మాకు ఈ ఎక్స్పీరియన్స్ అందేది కాదు. అంటే అసలు ఎవరు లేని టైంలో ఎడిట్ టేబుల్ మీద చూసి నాని గారు ఎగ్జైట్ అయ్యారంటే బికాజ్ వర్క్ చేసిన మ్యాజిక్కే. కొన్ని అంటే క్యారెక్టర్స్ మనం ఫీల్ అవ్వడం అనే విషయం మాట్లాడారు కాబట్టి నాకంటే నేను బాగా పర్సనల్గా ఫీల్ అయిన ఎమోషన్ ఉంది సినిమాలో. అంటే పర్సనల్గా ఫీల్ అవడం అంటే ఏదో నేను లైఫ్లో ఫేస్ చేశాను కాదు, ఆ ఆలోచన ఆ ఊహే నాకు ఆలోచిస్తున్నప్పుడే చాలా అరే అంటే రోహిణి గారికి అమ్మాయికి జాబిలికి మధ్యలో కోర్టులో అడుగుతాడు దర్శి ఆవిడని. ఆ వీడియో చూసిన తర్వాత మీరు మీ అమ్మాయిని ఏం అడిగారు, తను ఏం చెప్పింది అంటే ఏం అడగలేదంటది ఆవిడ అడగలేదని సమాధానం చెప్తున్నప్పుడు నేను ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఎందుకు అవును నిజంగానే అడగలేదు కదా అని. తర్వాత లాస్ట్లో క్లైమాక్స్లో ఇస్తాం దానికి కన్క్లూజన్. మళ్ళీ ఈవిడ వచ్చి రూమ్లో ఏం జరిగిందని అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం మాట్లాడకుండా ఏం జరగలేదని ఒక చిన్న హెడ్ నాట్తో చెప్తుంది తలడ్డంగా ఊపి. ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు వీ ఫెల్ట్ ఇట్ అండి, దిస్ విల్ వర్క్, దిస్ ఫిల్మ్ విల్ వర్క్ అని. అది మేము షూట్ చేసింది రెండో రోజు, షూటింగ్ స్టార్ట్ చేసిన సెకండ్ డే తీసాం ఆ సీన్. సెకండ్ డే రోజునే ఇంత ఏడిపించాం అమ్మాయిని. ఆ అమ్మాయి ఏడుస్తుంది కదా సీన్లో, ఏడవటం. రోహిణి గారు కూడా బిగ్గెస్ట్ ఎమోషనల్ సీన్ సినిమాలో ఆ ఏడవడం, ఆవిడ ఏడుస్తారు. అది రెండో రోజు షూట్ చేసేసాం మేము. ఆ సీన్ చేస్తున్నప్పుడు అంటే ఎందుకు అది రెండో రోజు చేయడం చాలా ప్లస్ ఏమో అనిపించింది నాకు. ఎమోషనల్గా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది దిస్ ఫిల్మ్ విల్ వర్క్ అని. అప్పటికి ఇంకా మేము ఏమీ షూట్ చేయలేదు, కోర్టు తీయలేదు, దర్శి ఇంకా ఎంటర్ అవ్వలేదు, అసలు ఏ లవ్ స్టోరీ స్టార్ట్ చేయలేదు, ఏం లేదు. అంటే సెకండ్ డే అది. ఆ సీన్ ఎందుకో భలే కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. అంటే రాసుకుంటున్నప్పుడు నేను ఒక ఎమోషన్ ఫీల్ అయ్యాను కదా, ఆ ఎమోషన్ తీస్తున్నప్పుడు వస్తే చాలా బాగా అనిపిస్తుంది. మీరు జెర్సీ చూసి ఉంటారు కదా? జెర్సీలో ఫస్ట్ షూట్ చేసిందే క్లైమాక్స్. అవును, నాకు చెప్పారు, వెంకటరత్న గారే చెప్పారు. ఫస్ట్ డే క్లైమాక్స్ ఫ్లైట్ టికెట్ ఇస్తారు కదా, అది తీసాడు గౌతమ్ అంటే. అప్పుడు చెప్పినప్పుడు నాకు బాగా అనిపించింది. బట్ ఎక్కడో సంహవ్ వెళ్తున్న జర్నీలో మనం అదే చేస్తామని నాకు తెలీదు. అంటే యాక్చువల్లీ మేము ప్లాన్ చేసింది వేరు షూటింగ్ స్కెడ్యూల్, కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. షూటింగ్ అంటే కొన్ని ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యేసరికి చాలా మారుతాయి కదా. సో మేము అనుకోలేదు ఫస్ట్ స్కెడ్యూల్ దాంతో స్టార్ట్ చేస్తామని, జాబిలి హౌస్లో షూట్ చేసే సీన్స్తో స్టార్ట్ చేస్తామని అనుకోలేదు. బట్ సమ్హౌ ఇట్ ఎండెడ్ అప్ దేర్. సో నేను కూడా రెండో రోజు క్లైమాక్స్ తీయాల్సి వచ్చింది. రోహిణి గారు డైలాగ్స్ లేకుండా చాలా మాట్లాడారు. అవును, అది ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ కనుక ఉంటే జరిగే మ్యాజిక్ అది. ఆవిడ బాధ, ఆవిడ కోపం, ఆవిడ అసహాయత, అసలు ఏమీ చేయలేకపోవటం, నాన్న మీద కోపం ఉంటుంది, వీటన్నిటినీ ఆవిడ మాట్లాడకుండా చెప్పారు.
అది అసలు గ్రేట్ వర్క్ అనిపించింది. రోహిణి గారు ఆవిడ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అసలు ఆ సినిమా. అవును. చాలా ఉంటుందండి. అంటే ఆవిడతో చాలా మాట్లాడించాలి. అంటే నేను క్లోజ్ సర్కిల్‌లో నేను మాట్లాడుతున్నప్పుడు ప్రొడక్షన్‌లో గాని చెప్తున్నప్పుడు ఇది దర్శి సినిమానో, చందు జాబిలి సినిమానో అనుకుంటారు అందరూ. బట్ నా వరకు ఇది ఇద్దరు తల్లులు కథ. ఇద్దరు మదర్ స్టోరీ ఇది. చందు మదరు, జాబిలి మదరు. ఎందుకంటే వాళ్ళిద్దరు అడాలసెంట్స్. ఆ టీనేజర్స్‌కి ఆ ఏజ్‌లో వాళ్ళు ఏం చేసినా అది వాళ్ళని ఎఫెక్ట్ చేయదు. పేరెంట్స్‌ని ఎఫెక్ట్ చేస్తది. కుటుంబాన్ని. డెఫినెట్‌లీ వాళ్ళ మీదే. ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళు చందుకి, అక్కడ అమ్మాయికి మదర్. అంటే ఒక ఆడపిల్లకి తల్లి, ఓ మగపిల్లోడికి తండ్రి. ఎక్కువ ఫీల్ అవుతారని అనుకుంటాం గానీ, మగపిల్లోడికైనా తల్లికే ఎక్కువ ఉంటదండి. ఇది ఇద్దరు మదర్ స్టోరీ. మీరు చూస్తే చందు మదర్ ఆడు జైల్‌లో ఉన్నప్పుడు కూడా ఇస్త్రీ చేసి తీసుకెళ్తది షర్ట్. అలాంటి ఎమోషన్ అంతా అక్కడి నుంచే బిల్డ్ అవుతది. ఇద్దరు తల్లులు కదా ఇది అని చూసాను. తల్లులు కదా, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ చెప్పిన కథ. ఆవిడ కూడా ఏం మాట్లాడదు, చందు మదర్ కూడా. కానీ మీ కాస్టింగ్ అనేది, కాస్టింగ్కి 100కి 100 మార్క్స్ ఇవ్వాలి సార్. పడ్డాయి. కాస్టింగ్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్. అంటే ఎలా క్యారెక్టర్స్లోకి వాళ్ళు వచ్చారో కానీ, ఇప్పుడు శ్రీదేవి అయితే మంచి డిస్కవరీ సార్. అస్సలు అంటే నాన్నగారి ప్రొడక్షన్ హౌస్, అంటే మీకు బడ్జెట్ లిమిటేషన్స్ ఉండకపోవచ్చు, మీరు ఎవరినైనా తీసుకురావచ్చు ఆ క్యారెక్టర్స్ని. కానీ మీరు ఒక రూటెడ్ అమ్మాయిని పట్టుకున్నారు కదా ఆ క్యారెక్టర్కి. అంటే నిజంగా ఆ ఏరియాలో ఉన్న అమ్మాయిలానే ఉంది. అలానే ఉండాలి ఆర్గానిక్గా. అంటే ఆ రూటెడ్ అమ్మాయి దొరికే వరకు నిద్ర పట్టలేదు నాకు. దొరకదా ఇంకా అని భయం కూడా వేసింది నాకు. ఎదిగే ప్రాసెస్లో ఎన్ని ప్రొఫైల్స్ చూసుంటాం ఈజీగా వందల్లోనే ఉంటాయి. వందల్లో ఉంటాయి. వేలల్లో అని అతిశయోక్తి చెప్పలేను కానీ వందలు అయితే పక్కా ఉంటాయి. అంటే మొత్తం కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ అందరి దగ్గర నుంచి ప్రొఫైల్ తెప్పించుకోవడం. తెలుగు అమ్మాయి కావాలి, రూటెడ్ అమ్మాయి కావాలి. అంటే తెలుగులో అసలు యాక్టింగ్ చేయడానికి అమ్మాయిలు లేరా అనే బాధ నాది. అంటే టీనేజర్ కావాలి. ఉన్నారండి అమ్మాయిలు అని చెప్పి చాలామంది అమ్మాయిలు చూపిస్తారు. కానీ ఏజ్ మ్యానిపులేషన్ చేయలేము. ఇక్కడ నేనే ప్రాబ్లం ఏమో, చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను ఆ క్యారెక్టర్కి నేను. అంటే ఖచ్చితంగా 17-18లోనే ఉండాలి. పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి చిన్న అమ్మాయి అని చెప్తే ఇది వర్కౌట్ అవుతుంది. సినిమానే ఫెయిల్ అయిపోద్ది. పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి చిన్న అమ్మాయి అని చెప్తే వర్క్ అవ్వదు అది. ఇంకా ఇది స్ట్రాంగ్ బిలీఫ్ ఫస్ట్ నుంచే. సో ఏజ్ 17 ఉండాలి. తెలుగు అమ్మాయి అయి ఉండాలి పక్కగా, రూటెడ్. అటుపక్క ఆ ప్రాంతం ఆంధ్ర సైడ్ తెలుగు అమ్మాయే ఉండాలి. అండ్ యాక్టింగ్ రావాలి, పర్ఫార్మెన్స్ చాలా బాగా చేయాలి, క్యూట్గా ఉండాలి, ఇన్నోసెంట్గా ఉండాలి అమ్మాయి. ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం నా తప్పేనేమో అని ఫీల్ అయ్యాను నేను. అలాగే ఉండాలి. మీరు నెక్స్ట్ సినిమా కూడా కాస్టింగ్ విషయంలో అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టండి. కొంచెం మొండి ఎందుకంటే కాస్టింగ్ మేము రిలేట్ అయ్యేది స్క్రీన్ మీద వాళ్ళతోనే. అవునవును, యాక్టర్స్ మీరేం చెప్పాలనుకున్నా వాళ్ళ ద్వారానే చెప్పాలి. వాళ్ళతోనే ఒక డిస్కనెక్ట్ ఏర్పడిందంటే మీరు చెప్పేది మా వరకు రాదు అసలు, రీచ్ అవ్వదు. అది కాస్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం స్క్రీన్ మీద ఎవరినైనా పట్టొచ్చండి. ఒకసారి కథ స్టార్ట్ అయిపోయి కథ జరుగుతున్నప్పుడు ఆ స్క్రీన్ మీద ఉన్న యాక్టర్, శివాజీ గారు స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఇతను శివాజీ అని మనకు అనిపిస్తే ఫెయిల్ అయిపోయినట్టు. ఇతను మంగపతి అని మీరు ఫీల్ అయితేనే మనం సక్సెస్. అంటే ఒక 10 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి చేసినట్టు చేసింది సార్. అమ్మాయి క్యారెక్టర్లో చిలిపితనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, రెబలిజం ఉంటుంది. బాబోయ్, ఏం చేయలేని ఒక నిస్సహాయత ఉంటుంది. అసలు ఎఫెక్ట్ అంతా తన ఫేస్లో కనిపిస్తుంది సార్. సినిమా తాలూకు ఎమోషన్ మొత్తం జాబిలి ఫేస్లో కనిపిస్తుంది. అసలు అర్థమైంది. ఈ సినిమాలో నువ్వు ఎన్ని రోజులు పనిచేస్తావు, నువ్వు స్క్రీన్ మీద ఎంతసేపు కనబడతావు అనేది సెకండరీ, అది అసలు మ్యాటరే కాదు. కానీ స్క్రీన్ మీద నువ్వు ఉన్నా లేకపోయినా కథ మాత్రం నీ గురించే జరుగుతుంటుంది. ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా నీ గురించే మాట్లాడుతూ ఉంటారు సినిమా మొత్తంలో. సో నువ్వు కనిపించకపోయినా ఇండైరెక్ట్గా ఉంటావు. అంటే కళ్ళకు కనపడకపోవచ్చు కానీ మైండ్లో తిరుగుతుంటావు నువ్వు ఆడియన్స్కి సీట్లో ఉన్నంతసేపు. సో నీ పర్ఫార్మెన్స్ అలా ఉండాలి అని ఏమర్థం చేసుకుందో ప్రతి షాట్కి బిఫోర్ నీట్గా ఇంజెక్షన్ ఉంటుందండి. అలా వెళ్ళి కూర్చొని అలా ఇది ఇలా జరిగింది, ఇది జరిగింది బ్యాక్ అంటే కథలో ముందు ఇలా జరిగింది, ఇంత చేశారు, ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఇది జరుగుతుంది అని తనకి బాగా నీట్గా చెప్పేవాళ్ళం, బాగా అందంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. మీ ప్రిపరేషన్ ఎంత బాగుందంటే, ఆమె సీజనల్ ఆర్టిస్ట్ కాదు, సీన్ పేపర్ చదువుకొని ఆమెకు ఒక మైండ్ సెట్తో వచ్చి కెమెరా ముందు నిలబడటానికి. ఆ అమ్మాయికి చాలా భయాలు ఉంటాయి.
ఎందుకంటే క్యాన్వాస్, కెమెరాస్, లైట్స్. భయాలు అవేం లేవండి తనకు, అట్లాంటి భయం ఏం లేదు. కాకపోతే ఒక్కటే ఏంటంటే ఏజ్. ఆ వయసులో మనకి సీరియస్నెస్ ఎక్కడ అర్థమవుతుందండి? మనకి సీరియస్నెస్ తెలియదు, అంటే మనకి తెలియదు, ఎవరికి తెలియదు. అమ్మాయికి డేర్గానే ఉండేది. ధైర్యంగా ఉండేది, కెమెరాని ఫేస్ చేయడానికి భయపడేది కాదు, ఏమి ఉండేది కాదు. ఓన్లీ ఆ ఫేస్లో నుంచి, ఆ కళ్ళల్లో నుంచి, ఆ మొహంలో నుంచి ఎక్స్ప్రెషన్ పలకడం ఒక్కటే టాస్క్. తనేమి భయపడిపోయింది, అది చాలా ధైర్యం ఉన్న అమ్మాయి, మంచి అమ్మాయి, జాబ్లీ బాగా చేస్తుంది అంతా. కానీ అదేనండి ఇన్పుటే డైరెక్టర్ నుంచి కానీ టీం నుంచి. మ్యాక్సిమం సీన్స్ అంటే కొన్ని కీ సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్కి నా డైరెక్ట్ ఇన్పుట్ ఉండొచ్చు, మిగతావి టీం, మా రైటింగ్ టీం కార్తిక్, వంశీ వీళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆర్టిస్ట్కి. అంటే ఒకరోజు సీన్ చేస్తున్నప్పుడు అందరికీ డైరెక్టర్ వెళ్ళి చెప్పడానికి అవకాశం ఉండదు, అందరు ఆర్టిస్టులకి చెప్పాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి ఎప్పుడు తీస్తావు సీన్ అన్నట్టు ఉంటుంది. సో స్ప్లిట్ చేసుకుంటాం మేము వర్క్. సో వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు, వాళ్ళంతా చెప్పిన తర్వాత పైన వచ్చి నేను యాడ్ ఆన్ కోటింగ్, మళ్ళీ ఇంకొంచెం ఇంజెక్షన్, కొంచెం అట్లా. అంటే అమ్మాయి ఫ్రెషర్ అనే విషయం మనకు తెలుసు కదా. సో ఫ్రెషర్ అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ అమ్మాయి నుంచి మన ఓన్లీ మోటో అమ్మాయి నుంచి పర్ఫార్మెన్స్ రావాలి. సో పర్ఫార్మెన్స్ అమ్మాయి నుంచి రావడానికి ఏం చేయాలో అదంతా చేసాం అంతే. అండ్ ఇన్బిల్డ్ తనలో ఉంది, తనలో ఉన్నది బయటికి తీసుకొచ్చాం అంతే, ఎన్హాన్స్ అంతే. మీకు శివాజీ గారు ఎలా థాట్లోకి వచ్చారు? బిగ్ బాస్ మా రైటింగ్ టీంలో కార్తిక్ రోజు బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఇతను ఎందుకు మంగపతి కాకూడదని అనిపించిందండి. అంటే అఫ్కోర్స్ అప్పటికే ఆప్షన్స్ అన్ని త్రో చేసుకుంటూ ఉన్నాం, వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు అని. అప్పటికి కార్తిక్ కూడా కొన్ని ఆప్షన్స్ ఏవో త్రో చేస్తుంటే, బట్ ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు, మేము ఎక్కడ ఆగట్లేదు, చూద్దాంలో ఇంకా ముందు. అప్పటికి ఇంకా ప్రొడక్షన్ హౌస్ లేదు, నాన్నగారి దగ్గరికి వెళ్ళదు, ఏమీ లేదు. రైటింగ్ మేము గతంలో ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు మాల్లో కూర్చొని చేసుకునేవాళ్ళం మేము స్క్రిప్ట్, ఫ్రీ స్పేస్ కదా అని. ఐకాన్ మాల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ర్యాండమ్గా త్రో చేస్తున్నాం, ఆప్షన్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. ఒకరోజు బిగ్ బాస్ చూసిన తర్వాత కార్తిక్ వచ్చి, సార్ శివాజీ అలా ఉంటాడు మంగపతికి అన్నది. ఇంకా అక్కడి నుంచి శివాజీయే మంగపతి అని ఫిక్స్ అయ్యి కూర్చున్నాము. అలాగే శివాజీ గారిని అప్రోచ్ అయ్యే వరకు సింగిల్ ఆప్షన్తో ఉన్నాము. ఒకవేళ ఆయన నో అంటే ఏంటనే థాట్ కూడా లేదు మాకు, ఆయనే చేస్తారు, ఆయనే చెయ్యాలి ఇది అన్నట్టు మేము అలా ధైర్యంగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా. అండ్ ప్రొడక్షన్ కూడా అంటే ఏ భయం లేదు. ఇంకా నాని గారు ఏమన్నారు మంగపతి క్యారెక్టర్ కాస్టింగ్? కథ నరేషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో మీటింగ్ కూర్చుందాము, క్యాజువల్ మీటింగ్ అని చెప్పి తర్వాత కూర్చున్నాం మీటింగ్లో. ఆ మీటింగ్ మెయిన్ ఎజెండా కాస్టింగ్, యాక్టర్స్ మాట్లాడడానికే. దర్శి లాయర్ రోల్ చేస్తాడు, ఎలాగో ఫైన్, డన్. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి అబ్బాయి కొత్త వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నాను సార్, ఇట్లా చూస్తాను, ఆడిషన్స్ పెట్టి చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇట్లా అనుకున్నా. అయిపోయింది. తర్వాత వచ్చేసి అమ్మాయి మదర్ వీళ్ళు, తర్వాత మంగపతి ఎవరు అనుకుంటున్నాను అది చెప్పు. ఆయన ప్రయారిటీస్లో చూడండి. అట్లా యాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు నేను ఏదో వేరే యాక్టర్ గురించి చెప్పబోతుంటే ముందు మంగపతి గురించి చెప్పిన, మంగపతి ఎవరు అనుకో. నేను ఏదో చెప్పడానికి ముందు ఆయన నాతో అన్నది ఏంటంటే, అప్పటికే నా మైండ్లో శివాజీ ఉన్నారు ఆప్షన్, ఆయన పేరు చెప్పడానికి ముందు ఆయన నాతో అన్నది చాలా, అంటే ఆ మంగపతి క్యారెక్టర్కి యాక్టర్ ఎలా ఉండాలి అంటే, ఏదో బయట లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చి పెట్టి చేసేస్తే చేస్తాం, అయిపోతుంది. కానీ ఇది అలా కాదు, ఖచ్చితంగా తెలుగు యాక్టరే కావాలి, తెలుగు ఆర్టిస్టే ఉండాలి అందులో. నీకు మురారి సినిమాలో రాంబాబు క్యారెక్టర్, రఘుబాబు గారిని తీసుకొచ్చి రాంబాబు అనేసరికి మనకు ఫీలింగ్ వచ్చింది చూసా చిన్నప్పుడు, మురారి చూసినప్పుడు. అట్లా ఎవరైనా రావాలి ఇప్పుడు మళ్ళీ, ఎవరు అనుకుంటున్నాను. అప్పుడు నేను శివాజీ గారు అనుకున్నాను అసలు, అంటే పర్ఫెక్ట్ శివాజీ గారు, డన్, సగం పని అయిపోయింది అన్నారు. శివాజీ గారితో అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే మిగతా వాళ్ళందరికంటే ఈయనకు హీరో టర్న్ యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు సరెండర్ అయ్యేవాళ్ళ? సరెండర్ అవ్వాల్సిన పని ఏం లేదండి. అంటే క్యారెక్టర్ ఆయన మంగపతి నేను రాసుకున్న క్యారెక్టర్ అయినప్పటికీ ఆయన నమ్మింది ఎక్కువ అండి మంగపతిని. ఆయన చాలా బిలీవ్ చేశాడు మంగపతి క్యారెక్టర్ రైట్ అని. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, ఇది స్క్రీన్ మీద మంగపతి పేలిపోద్ది, ఇది ఆడుతుంది, ఆ క్యారెక్టర్ని ఎక్కువ బిలీవ్ చేశాడు ఆయన. సో మంగపతి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆయన కొంత ప్రిపరేషను, సెల్ఫ్ ఇన్పుట్ అంతా బాగా చేశారు ఆయన. నేను పర్ఫార్మెన్స్ వరకే నా బాధ. అండ్ కొంచెం ఏదన్నా మంగపతిలా రాలేదు అని అంటే వెళ్ళి, అన్న ఇది కొంచెం ఇట్లా కాదు, అవునా ఎలా కావాలి నీకు అంటే, మనం ఏదో ఎలా అంటాం,
అవునా నువ్వు కూర్చో చంపేస్తాను ఇప్పుడు దా ఇట్లా చాలా ఎంకరేజ్గా చాలా ఎనర్జెటిక్గా చేశారు ఆయన క్యారెక్టర్. ఓకే. దర్శి ఫిల్మోగ్రఫీలో మల్లేశం కానీ, మెయిల్ కానీ, కోర్ట్ కానీ, బలగం బలగం కానీ, కానీ ఇవన్నీ కూడా ఒక కొత్త పర్సెప్షన్ని ఓపెన్ చేస్తూ ఉంటాయి. తన్ని మనం కామెడియన్గా పరిచయం అయ్యాడు, తర్వాత ఫ్రెండ్ రోల్స్లో కొన్నిసార్లు కనిపించాడు, ఆ తర్వాత ఒక పాజ్ బటన్ కొట్టి మళ్ళీ నెక్స్ట్ ఒక టర్న్ ఇచ్చాడు తను. కంటెంట్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ ఎట్ ద సేమ్ టైం కమర్షియల్ సక్సెస్, ఈ రెండు తను బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. సో దర్శి కోర్టులో ఒక లాయర్గానే ఉన్నాడు, ఒక క్యారెక్టర్గానే కనిపించాడు తప్ప తను చేసిన మిగతా సినిమాల తాలూకు రెఫరెన్స్లు ఏమీ కనిపించలా. కొత్తగా ఉంది క్యారెక్టర్, ఆ మాట తీరు కానీ, అతను కోర్టులో వాదించే తీరు కానీ, అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా అనిపించినాయి. ఎలా జగదీష్ గారు? అది నేను ఈ స్క్రిప్ట్ చెప్పేటప్పటికి చేస్తున్నప్పటికీ బలగం రిలీజ్ అవ్వలేదండి, బలగం లేదు అప్పటికి. దర్శి లీడ్గా చేసి సక్సెస్ అయిన సినిమాలు మల్లేశం వరకే ఉంది. తర్వాత మీరు ఇంకా సినిమా అన్నారు, మెయిల్ ఉంది, లూజర్, మెయిల్ లూజర్, ఇవన్నీ ఓటీటీ కంటెంట్స్. థియేటర్కల్గా దర్శి లీడ్గా చేసి థియేటర్కి ఆడియన్స్ వచ్చింది మల్లేశం ఒక్కటే, బలగం లేదు అప్పటికి. నేను కథ చెప్పేసా, అంత ఓకే చేస్తా అన్నాడు, ప్రొడక్షన్ ఎతుకుదాం అంటే నేను అప్పటికే నాని గారి పేరు చెప్పుకున్నా, ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆయన షూటింగ్ కానీ జరుగుతున్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో మధ్యలో రిలీజ్ అయింది బలగం రిలీజ్ అయిన తర్వాత మంచి ఎమోషనల్ సక్సెస్, చాలా బాగా వెళ్ళింది జనాల్లోకి. లీడ్గా దర్శి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత నేను ఒకరోజు వెళ్ళా డౌట్ఫుల్గా వెళ్ళి, అన్న ఏంటి ఇప్పుడు హీరో అయిపోయావు, ఏంటి సినిమా చేస్తావు అంటే, నువ్వు అలాంటి ఏదో డౌట్లు ఏం పెట్టుకోవద్దు, ఇది నేనే చేస్తా, నువ్వు ఎవరికి చెప్పొద్దు అసలు ఈ సినిమా, ఏం జరిగినా ఈ సినిమా నేనే చేస్తా అన్నాడు. అయిపోయిన తర్వాత నేను ఇంకో మాట అడిగా, అన్న ఏంటి ఇప్పుడు కొంచెం లీడ్గా ఎస్టాబ్లిష్ అవుతున్నావు కదా బాగా, మరి ఈ సినిమాలో ఏంటి, ఈ కథలో ఏమైనా హీరోయిక్గా ఏమైనా చెయ్యాలా, అట్లాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా నీకు అట్లాంటివి అని అడిగా. తంతాను అలాంటివి ఏమైనా చేసావంటే, నీ కథ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అదే చెప్పు, నా కోసం నువ్వేమి రాయొద్దు, నువ్వు రాసిన దాంట్లోకి నేను వస్తా. గ్రేట్, ఇలాగే అన్నాడు, ఇంకొంచెం ఎక్కువే అన్నాడు. గ్రేట్ అండి. అంటే కథను అర్థం చేసుకోవడంలో ఆయన అంటే ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఒక మంచి కథలో తను ఉండాలని కోరుకోవటం తప్ప కథ అంతా తన చుట్టూ తిరగాలని ఎప్పుడు. ఎంత మంచి మనసు అండి దర్శి. నిజంగా నాకు దర్శి హ్యూమన్ బీయింగ్గా చాలా ప్రేమించవచ్చు దర్శిని హ్యాపీగా. ఎందుకంటే ఈ సినిమాకి హీరో అతనే, మీరు మాట్లాడుతున్నాం మనం మాట్లాడుతున్నాం, కానీ బయట ఆడియన్స్లో కోర్టు హీరో హీరోయిన్ అంటే రోషన్ జాబిలి, చందు జాబిలి వాళ్ళు హీరో హీరోయిన్లు. దర్శి యాక్సెప్టెడ్ ఇట్ అండి, దర్శియే పుష్ చేసాడు వాళ్ళు, ఈ సినిమాకి హీరో హీరోయిన్లు వీళ్ళు, నేను కాదు, ఇది నా సినిమా కాదు వాళ్ళ సినిమా అని. ఇతను వాళ్ళని ఫోర్గ్రౌండ్లోకి పంపించేసి ఇతను వెనక్కుండిపోయాడు. హీరో ఇతనికి తెలుసా విషయం, కానీ వాళ్ళిద్దరిని హీరో హీరోయిన్లు చేశాడు. నానిగారు కూడా వాళ్ళిద్దరిని ప్రమోట్ చేద్దాం అన్నారు. అంటే ఇతని సినిమాని ఒప్పుకొని ఇతని సినిమాగా చేసి వాళ్ళ సినిమాగా తీసుకెళ్ళి వాళ్ళని హీరోలుగా ముందు వాళ్ళ సినిమా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాడు సక్సెస్. అంత ఒక కర్మయోగిలా కనబడతాడు. నేను సినిమాలో కూడా లాస్ట్లో అదే చెప్పాను, అంటే క్లైమాక్స్ ఎండ్కి ఇచ్చేటప్పుడు కేసు గెలిచేసిన జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను రా అన్నాడు. ఏం చేయవన్నా అన్న, ఏం చేయకపోవడం ఏంటరా అన్నాడు. అయిపోయింది కదా అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఫైల్ మార్క్ పెట్టుకొని వెళ్ళిపోతాను అన్న, నడుచుకొని అంతే అన్నాడు. అదేంట్రా అయిపోయిన తర్వాత ఏముండదు అన్నాడు. అది కన్విన్స్ చేయడానికి చెప్పాను అనుకోని, కానీ నేను అప్పుడు నేను అన్న మాట ఇది, అంటే నా వరకు సూర్యతేజ అనే క్యారెక్టర్ ఒక కర్మయోగి అన్న, అంతే, అతను పని చేస్తాడు అంతే, ఆ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నేను ఇప్పుడు ఈ పని చేశాను కదా, ఇప్పుడు ఏంటి నాకు ఏమొస్తుంది ఏమిస్తారని నుంచి చూసే క్యారెక్టర్ ఏం ఉండదు అన్న. ఏ రియాక్షన్స్ కోసం అలా నా కేసు డబ్బుల కోసం కూడా చేయలేదు, కేసు అయిపోయింది కదా నా ఫీజు ఇవ్వడానికి కూర్చోడానికి లేదు, డబ్బుల కోసం చేయలేదు. సో నువ్వు ఆ కేసు దేనికి చేసావు, నీకు ఒక ఎమోషనల్ కనెక్షన్ వచ్చింది అంటే ఫస్ట్ కేసు దొరికితే చాలు అని చెప్పి ఒక కేసు దొబ్బేసి మరీ చేసావు, కానీ ఆ ప్రాసెస్లో నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యావు కేసుకి. వాడిని గెలిపిస్తే చాలు, వాడిని బయటికి తీసుకొస్తే చాలు అనుకున్నావు, వాడిని బయటికి తీసుకొచ్చు, అయిపోయింది పని, వెళ్ళిపోవడమే, నడుచుకొని వెళ్ళిపోవాలా అంతే. ఆ తర్వాత డ్రామా ఉంటుంది, అది నేను చేస్తాను మళ్ళీ. నువ్వు కోర్టులో మాత్రం ఏమన్నా థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఫైల్ పట్టుకుని లేచి వెళ్ళిపోవడమే. ఇది ఒక కర్మయోగి క్యారెక్టర్ అన్న అని చెప్పన్న. సినిమాలో అతని కర్మయోగి క్యారెక్టరే, బయట కూడా దర్శి కర్మయోగిలానే ఉంటాడు అంతే. అతను సక్సెస్ వేరే వాళ్ళకి ఇచ్చాడు ఏంటండి.
అంటే అతను ముందుకు తీసుకెళ్ళిన కథని ఉమ్. దానికి చాలా గట్స్ కావాలి సార్. అవును. గట్స్ కావాలి, బిగ్ హార్ట్ కావాలి. బిగ్ హార్ట్. బిగ్ హార్ట్స్ కావాలి. అంటే ఇన్సెక్యూరిటీస్ లేని ఆర్టిస్టులు అలా చేస్తారు సార్. అస్సలు ఇన్సెక్యూరిటీ లేదండి. అంటే కొన్నిసార్లు దర్శితో అంటే నాకు ఎంత పని చేసేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పని చేయడం అనేది రేరెస్ట్ కేస్ అండి. ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్ట్‌ని పెట్టుకొని షూట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఉంటది. డైరెక్టర్‌కి మరి చెప్పలేము. అంత ఫ్రీ హ్యాండెడ్‌గా ఉండి పని చేయలేము. ఏదో ఇబ్బంది నడుస్తది. కానీ దర్శితో ఒకటి బాలేదనుకో నిర్మొహమాటంగా మొహం మీద ఎళ్లి ఇది బాలేదన్నా అని చెప్పచ్చు. ఆ చెప్పే అంత స్పేస్ ఇచ్చారు. ఫ్రీ స్పిరిటెడ్‌గా ఉంటాడు. ఏదైనా మాట్లాడొచ్చు దర్శితో. ఒక లీడ్ యాక్టర్, హీరో అన్నప్పుడు ఒక తెలియని బార్ ఉంటది మనకు. ఒక లైన్ ఉంటది. ఇంత మాట్లాడకూడదేమో, ఇది చెప్పకూడదేమో అని. నాకు ఆ బార్ ఏం లేదు దర్శిత్. అంటే కొంచెం ముందు నుంచి పరిచయం అవ్వడం వల్ల, చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉండడం వల్ల ఏమో తెలీదు. కోర్ట్ సీక్వెన్స్‌లు షూట్ చేస్తున్నప్పుడు చాలా రియలిస్టిక్‌గా ఉంది సార్ ఆ కోర్ట్ కూడా. అంటే మనకి రెగ్యులర్‌గా మన సినిమాలో చూస్తే ఒక టిపికల్ కోర్ట్ సెట్స్ ఉంటాయి. అలా ఏం లేదు. మనకి అక్కడ అక్కడ ఆర్ట్ డైరెక్టరు ఆర్ట్ చేశాడు అని అనిపించకుండా చేశాడు. అదే ఆయనతో అదే అన్నాం. సార్ మీరు సెట్ ఎయ్యండి. సెట్ ఏసారని తెలియకుండా ఎయ్యాలన్నా. అది వర్కౌట్ అయింది సార్. అదే విఠల్ గారు చాలా బాగా చేశారు. అంటే వైజాగ్ వెళ్ళాం మేము అందరం. టీమ్ అంతా కోర్ట్ సెట్ ఇక్కడే వేసారా? ఇక్కడే గచ్చిబౌలిలో వేసాం. గచ్చిబౌలి వేసాం. వైజాగ్ చీఫ్ టెక్నీషియన్ అందరు డిఓపి దినేష్ పురుషోత్తమన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారు, మేమంతా వెళ్ళి తిరుగుతాం. అంటే అక్కడ ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ కదా కోర్టులో, ఫోటోలు అయితే తీయకూడదు. సో ఆబ్వియస్లీ వెళ్ళి తిరుగుతున్నాం. అక్కడ వాళ్ళని వెళ్ళి అడిగి ఈ రూమ్లోకి వెళ్ళొచ్చా, ఆ రూమ్లోకి వెళ్ళొచ్చా, ఇట్లా అన్నీ తిరుగుతూ వెళ్ళి రూమ్లోకి వెళ్ళి అన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇది మన కోర్టు సెట్ సార్. ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి సార్ కోర్టు, ఇంతే ఆర్గానిక్గా ఉండాలి అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి అంత ఆర్ట్ అసిస్టెంట్ శివ వీళ్ళందరూ కూడా ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్నీ చూసుకున్నారు. చూసుకొని యాజ్ ఇట్ ఈస్గా వచ్చి అక్కడ మీరు చూస్తే జడ్జి గారి దాని బెంచ్ అంటాం, బెంచ్ కింద ఇనప్పెట్లు ఉంటాయి. ఇనప్పెట్ల మీద ఒక తెల్ల కాటన్ క్లాత్ కప్పి ఉంటుంది. సినిమాలో కూడా ఉంటుంది అది. ఇదెందుకు ఇలా పెట్టామంటే ఒరిజినల్ కోర్టులో ఇలా ఉందండి అన్నాడు. భలే చేసేవాళ్ళు, అలాగే ఉంచేది. అలాగే ఉంటుంది. కబోర్డ్స్, ఆ బీరువాల మీద పాత ఫైల్స్ అన్నీ వేస్తే కోర్టులు అంటే మనం సినిమాలో చూసినంత గ్లోరిఫైడ్గా, అంత అందంగా, అంత నీట్గా ఉండవండి. అంత స్పేషియస్గా కూడా ఉండవు. మీ కోర్టు అంటే మాకు రియలిస్టిక్గా అనిపించడానికి కారణం ఏంటంటే ఒక చిన్న లైన్లో ఒక చిన్న రూమ్లోకి ఉంది అది. మనకి సినిమాలో కోర్టులు అంటే చాలా విశాలంగా పైన బాల్కనీ ఉండి అదే ఒక సెటప్లో ఉంటాయి. వాటికి అలవాటు పడిపోయాం. అలా ఉండవు కోర్టులు అలా ఉండవు. నేను ఎన్ని కోర్టులు తిరిగానంటే వైజాగ్ కోర్టుకి వెళ్ళా, విజయనగరం కోర్టుకి వెళ్ళా, విజయవాడ కోర్టుకి వెళ్ళా, ఇక్కడ ఎల్బీ నగర్ కోర్టుకి వెళ్ళా, మేడ్చల్ కోర్టుకి వెళ్ళా, మంగళగిరి వెళ్ళా. చాలా కోర్టులు తిరిగా. మీ కోర్టు ఎంత స్పెషల్? మీ కోర్టు గుంటూరు కోర్టుకి వెళ్ళా. అన్ని కోర్టులు తిరిగి నాకు ఏ కోర్టులోనే కనపడలేదు ఇలా. ఏ కోర్టు అలా లేనప్పుడు మన సినిమాలో కోర్టు ఎందుకు అలా ఉండాలి అసలు అని చెప్పి కావాలని ఇంటెన్షనల్గా ఒరిజినల్ కోర్టే చేద్దామండి. చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎస్టాబ్లిష్ అయింది. ఏ కోర్టులోకి వెళ్ళినా జస్ట్ విజిట్ల కోసం అని వెళ్తూ ఏదో తెలుసుకోవడానికి రీసెర్చ్ ప్రాసెస్లో తిరుగుతున్నాను. ఏ ప్రాసెస్ అంటే ఇది మనం వెళ్తున్న కారణం ఏదైనా కూడా కోర్టు రూమ్లో అడుగు పెడుతుంటే ఒక తెలియని క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్. అంటే ఇప్పుడు న్యాయస్థానం కదా, దాంట్లో అడుగు పెట్టేసరికే మనకి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది ఫీలింగ్ అని ఆలోచించాం. అంత రిలేటబుల్గా చేస్తే ఆడియన్స్ కూడా ఫీలింగ్ వస్తుందేమో. అంటే ఒరిజినల్ కోర్టు ఇలా ఉంది కాబట్టి మనకు ఆ ఫీలింగ్ వస్తుందేమో, ఈ సినిమాలో కూడా ఇలాంటి కోర్టే చేస్తే ఫీలింగ్ వస్తుంది కదా థియేటర్లో కూడా అని. ఆ టైట్ రూమ్, విండోస్ అలాగే ఉండి ఆర్టిస్టులని తీసుకోవటంలో కాస్టింగ్లో ఎంత జాగ్రత్త లేకపోతే ఎంత అంటే పట్టుదల వీళ్ళే కావాలి అనేది కనిపిస్తుందో, మీ సెట్లో కూడా అంత లైఫ్ ఉంది. సెట్లో చాలా లైఫ్ ఉంది. ఆల్ థ్యాంక్స్ టు మై ఆర్ట్ డైరెక్టర్ అండ్ డిఓపి. అండ్ సెట్ ఎంత లైవ్లీగా ఎలా చేసినా బ్లాక్స్ అండి, ప్రాపర్ ఫ్రేమ్. ఒక షార్ట్ ఇటు నుంచి పెట్టచ్చు, ఇటు నుంచి ఎలా అయినా పెట్టచ్చు, కానీ ఒక ప్రాపర్ షార్ట్ డిసైడ్ అయ్యి ఇది ఇలానే పెడదాం అనే బ్లాక్ డెసిషన్ దినేష్ ఆయనది. అంతే, ఇంకా అన్నీ ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ప్లేస్ సినిమాకి. అంటే మాకు హీరోలు బలంతో గెలుస్తారు, కోర్టులో బుద్ధి బలంతో గెలవాలి. హీరో బయట అవుట్ ఆఫ్ ద కోర్ట్ అయితే బలం చూపించి అవతలని చేయొచ్చు, అంటే ఓడించవచ్చు. మదర్ ఫోటో మారుస్తారు కదా, బ్రిలియంట్ స్ట్రోక్స్. అంటే మేము అసలు వీడు ఎలా వాడిని లాక్ చేస్తాడు,
ఆల్మోస్ట్ చెప్పేస్తున్నాడు, వాడు చాలా కన్విన్సింగ్గా చెప్పేస్తున్నాడు, వీడిని లాక్ చేస్తాడు కదా, ఎలా లాక్ చేస్తాడు అనుకున్న దగ్గర తల్లి ఫోటో మార్చే సీన్ ఉంది కదా, మాస్టర్ స్ట్రోక్ జగదీష్ గారు. అంటే క్లాప్స్ వర్తి, క్లాప్స్ వర్తి, థియేటర్లో క్లాప్స్ వర్తి సీన్, ఆ సీన్కి అన్ని థియేటర్స్లో క్లాప్స్ వర్తి. అంటే ఒక రైటింగ్తో ఆడియన్స్ని గెలవటం ఎలా, ఒక రైటింగ్తోనే ఒక కథని సిన్సియర్గా చెప్తూ రిలేటబుల్ ఫ్యాక్టర్స్లోనే ఆ కథ ప్రయాణాన్ని సాగేలా చూస్తూ ఎక్కడ కూడా ఒక సినిమాటిక్ లిబర్టీ అంటారు కదా, ఆ సినిమాటిక్ లిబర్టీని మీరు తక్కువ వాడారేమో అనిపిస్తుంది. అవును, చాలా తక్కువ వాడారు. అవుట్ ఆఫ్ కోర్ట్ మంగపతి సూర్యతేజ అసలు కలవరు. అవుట్ ఆఫ్ కోర్ట్ వాళ్ళిద్దరికి ఒక సీన్ కూడా ఉండదు ఇంటెన్షన్ కావాలంటే. ఫస్ట్లోనే మంగపతి క్యారెక్టర్ని ఒక కుర్రాన్ని జైల్లో పెట్టించడంలో, ఒక తప్పుడు కేసు పెట్టడంలో మాకు బ్రిలియంట్ ఏంటో తెలుసా, ఆడేం చేస్తాడు, ఆడేం చేయగలడో చెప్పారు, ఆడెప్పుడు చేస్తాడని వెయిట్ చేస్తున్నాం. అవును, మాకు తెలిసిన కదే కానీ జరిగేటప్పుడు కొత్తగా అనిపించింది. అది ఆడియన్స్తో కలిసి రాసినట్టుంది సార్. అది మీరు ఆడియన్స్కి ఎవేగా రాసినట్లేరు. అంతేనండి, బేసిక్ ఫార్ములా. ఇప్పుడు నేను మొన్న రౌండ్ టేబుల్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, అంటే మీరు ఎలా చూస్ చేసుకుంటారు మీ స్క్రిప్ట్ని, అంటే ఇదే నేను చేయాలనే డెసిషన్ ఎలా తీసుకుంటారు అనేది క్వశ్చన్. దాని ఆన్సర్ నాది ఇదే. అంటే ఒక సీన్ అనుకుంటున్నా, ఒక కథ అనుకుంటున్నా, ఏదైనా ఒక మ్యాటర్ అనుకుంటున్నప్పుడు థియేటర్లో ఆడియన్గా కూర్చొని నేను ఇది స్క్రీన్ మీద నేను ఇది చూడాలనుకుంటున్నాను అనే ఫీలింగ్ మనకు వస్తే ఆడియన్స్ కూడా చూడాలనిపిస్తుంది. ఓకే, ఇది ఆడియన్గా నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటే ఆడియన్స్ని సాటిస్ఫై చేయగలుగుతాం డైరెక్ట్గా. అంటే ప్రాపర్గా మీలో ఆడియన్ బలంగా ఉన్నంత కాలం అసలు మీకు తిరగలేదు సార్. ఇప్పటికీ నేను హ్యాపీగా వెళ్ళి మాస్ థియేటర్లో మాస్ టికెట్ 50 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తాను. నేను ఆడియన్స్ చచ్చిపోకూడదు సార్, ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి వెళ్తుంటాను, అన్నీ చూస్తాం. ఏదైనా మనం ఒక ప్రయాణం మొదలెట్టేటప్పుడు మనకి లైట్ హౌస్ లాగా ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈ ఇండస్ట్రీలో. మీకు ఆ లైట్ హౌస్ లాగా అంటే ఈ ఫీల్డ్కి అట్రాక్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరు సార్? కృష్ణవంశీ గారు, కేవి సార్. కృష్ణవంశీ గారు ఆయనతో మొదలైంది. అంటే ఫిల్మ్ మేకర్ అంటే ఒక కథ చెప్తే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఆయన దగ్గర మొదలైంది. ఏ సినిమాతో స్టార్ట్ అయింది? ఖడ్గం చూసినప్పుడు నేను స్పెల్బౌండ్ అయిపోయింది. నేను మాస్టర్ చాలా చిన్న పిల్లోడు, నేను 8th క్లాస్ 6th 7th ఉంటాను అంతే. అన్ని టిపికల్ జోనర్స్ని ఒక కథలో ఆయన అందంగా అమర్చగలిగే అన్నీ ఉంటాయి సార్ ఆ సినిమాలో. మదర్ ఎమోషన్ ఉంటుంది, అంటే కథా వస్తువులు అని కొన్ని చెప్పుకుంటాం కదా సార్. అంటే కథ రాయాలన్నా, సినిమా చేయాలన్నా కథా వస్తువులు, స్టోరీ మెటీరియల్స్ అని కొన్ని ఉంటాయి కదా, ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఆ సినిమాలో. అన్నీ ఉంటాయి. ప్యాట్రియాటిజం ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఉగ్రవాదం ఉంటుంది, పోలీస్ ఉంటుంది, ఎంత పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, మదర్ ఎమోషన్, గోల్ కోసం ఫైట్ చేయడం, రవితేజ గారు హీరో అవ్వాలంటే అన్నీ ఉంటాయి సార్. ఎన్ని కంపోజ్ చేస్తే ఒక సినిమా ఎట్లా చేయాలి, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నవ్వుకుంటుంది. ఇప్పటికీ కొన్ని ఐకానిక్ డైలాగ్స్ ఉంటాయి అందులో, 30 years ఇండస్ట్రీ అని కానీ ఇట్లాంటివన్నీ. అది చాలా ఇంపాక్ట్. ఆ సీన్లో ఉత్తేజు నిన్ను ఖండాలుగా నిలబడికి ఏంట్రా నాకు ఎన్నిసార్లు వచ్చిందో నిన్న అసలు ఆయన అసలు అది ఇట్ హ్యాపెన్స్ సార్. ఖడ్గాని రీక్రియేట్ చేయలేము. అవును, ఇట్ హ్యాపెన్స్ అంతే, ఒకసారి జరిగింది. ఖడ్గం దగ్గర మొదలుపెట్టి ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం డైరెక్టర్ల గురించి ఎక్కువ తెలుసుకోవడం మొదలుపెట్టి, అంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది నాకు, ఆ జీల్ ఏదో క్రియేట్ అవుతుంది, ఎక్కువ తెలుసుకోవడం మొదలు పెడితే రాజమౌళి గారు వచ్చారు ముందుకి. అప్పుడు ఛత్రపతి, సై రిలీజ్ అయిపోయిన తర్వాత ఛత్రపతి అని అందరూ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. నా చుట్టూ ఉన్న జనాలు మాట్లాడుకుంటే ఏంటి అసలు పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ నా మీద. కోర్ట్ షూట్ చేయడానికి ముందు రోజు, రేపు షూట్ చేస్తున్నాం, ఇంకా ఫస్ట్ డే షూట్ మాది నైట్ కాల్ షీట్ 6 to 2, రేపు షూటింగ్కి వెళ్తాం అన్నప్పుడు ఈరోజు అంటే ఎంత టెన్షన్, ఎంత ప్రెషర్ ఇలాంటివి ఉంటాయి కదా అన్ని. ఫస్ట్ సినిమా ఫస్ట్ డే అన్నప్పుడు నేను ముందు రోజు కూర్చొని నేను బాహుబలి సినిమా చూస్తున్నాను. ఆ ఇంపాక్ట్ సార్ నాకు. బాహుబలి చూస్తే ఏదో కొత్త విషయం తీసుకొని వెళ్తాం సెట్గా ఒక ఫీలింగ్ నాకు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు రోజు బాహుబలి 2 చూస్తున్నా.
బాహుబలి 2 చూసి వెళ్ళి షూట్ చేసిన సినిమా. ఫస్ట్ సీన్ గుర్తుందా? షూట్ చేసిందా? షూట్ చేసింది ఆ, ఏది? రోహిణి గారి అవును. అదే కదా, అదే డైనింగ్ టేబుల్ సీన్. డైనింగ్ టేబుల్ సీన్. బా, మంగపతి ఇంట్రడక్షన్. మంగపతి మటన్ కర్రీ. ఆ సీన్ ఫస్ట్ డే. సో అది యాక్చువల్లీ హెవీ సీనే పెట్టుకున్నారు కాంబినేషన్స్. అంటే ప్లాన్ అది కాదు యాక్చువల్లీ. అదే అనుకుంటాం కదా, తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసినట్టు. మా ప్లాన్ అది కాదు, ఇంకోటి పెట్టుకున్నాం మేము. బట్ ప్రాక్టికల్గా అప్పుడు వినాయక చవితి సీజను, ప్రాక్టికల్గా కొంచెం కొన్ని వర్కౌట్ అవ్వక నెక్స్ట్ షెడ్యూల్కి వేసుకున్న దాని నుంచి స్టార్ట్ చేసాం. కొంచెం వార్మప్ అవుతుంది కదా టీం అంతా, యూనిట్ అంతా కూడా కొంచెం జెల్ అవుతారు. ఒక 4-5 డేస్ వేరే చేద్దాం, తర్వాత మేజర్ సీక్వెన్సెస్కి వద్దాం అనుకొని పెట్టాం అలా. కానీ అది కుదరలేదు. అలా అని ఇది ఆపలేము డేట్స్. అంటే మొత్తం రోహిణి గారు, శివాజీ గారు, శుభలాక్ సుధాకర్ గారు డేట్స్ అన్నీ బ్లాక్డ్. ఆ ఇంటికి హర్షవర్ధన్ గారు ఒక్కరోజు వస్తారు, ఒకసారి వస్తారు. ఆయన డేట్ బ్లాక్ చేసి ఇవన్నీ చేసాం. సో ఇప్పుడు ఈ షెడ్యూల్ మళ్ళీ ముందుకు పుష్ చేసే ఇది లేదు. సో ఇంక దీంతోనే స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నువ్వు ఓకేనా అన్నారు. ఆయన నాకు ఓకే, నాదే ఉంది, ఏ రోజైనా నేను అలాగే తీస్తా సీన్ అన్నట్టు. ఎప్పుడు ఎన్ని రోజులు పట్టింది మీకు సెట్ మీరు ఫస్ట్ చేసిన సీన్ దగ్గర నుంచి ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతూ ఉంటుంది కదా? సో ఎన్ని రోజులు పట్టింది? ఫస్ట్ అంటే మంగపతి క్యారెక్టర్ ఆయన వచ్చి కూర్చొని నా బిలీఫ్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ లాయర్ ట్రాక్ అంతా జరుగుతూ ఉంటుంది. సాయి కుమార్ గారు, దర్శిది, ఆ ట్రైన్ రైల్వే ట్రాక్ది మ్యాటర్ అంతా ఉంటుంది. ఇవన్నీ దాటి చందు కథ ఓపెన్ చేస్తే న్యూ ఇయర్ సీక్వెన్స్ ఎంత పడుతుంది. తర్వాత జాబిల్ ఇంట్లో ఓపెన్ చేస్తే ఈయన నోర్మోయ్ అంటాడు. ఎక్కడ థియేటర్ మొత్తం అలర్ట్ అవుతుంది. అంతవరకు సినిమా చూస్తూ ఉంటారు అంతే. అలా ఓకే వెళ్తుంది ఓకే, లాయర్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అమ్మాయి అబ్బాయి వచ్చారు, ఇలా జస్ట్ ఫ్లాట్గా వెళ్తున్న సినిమాని ఆడిటోరియం మొత్తం ఇలా అలర్ట్ అవుతుంది ఈ సీన్ అప్పుడు, ఈ డైలాగ్కి ఇతను నోర్మోయ్ అని అన్నప్పుడు అని బిలీవ్ చేశాను నేను రైటింగ్లోనే. ఇంతవరకు నార్మల్గా వెళ్తుంటుంది సినిమా అని. ఇప్పుడు ఫస్ట్ డే నేను ఆ సీనే షూట్ చేస్తున్నా. ఆయన వచ్చి అలా కూర్చొని నోర్మోయ్ అనాలి. ఈయన నోర్మోయ్ అనడం వర్కౌట్ అయితే చాలని నా ఫీలింగ్. సో పెట్టి షూట్ చేసినప్పుడు ఆయన నోర్మోయ్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి నా కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. నేను నమ్మింది ఏంటి, సినిమా స్టార్ట్ అయిన 15 గంట తర్వాత వస్తుంది ఈ సీన్, అప్పుడు అలర్ట్ అవుతుంది థియేటర్. అది నేను ఫస్ట్ రోజు షూట్ చేస్తున్నాను, ఎక్కడ నేను అలర్ట్ అవ్వాలా లేదని చూసుకోవాలి. సో అలర్ట్ వస్తుందా లేదా. ఆయన కూడా టేక్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టుకుని నెంబర్ ఆఫ్ టేక్స్ చేసాం. శివాజీ వెరీ కోఆపరేటివ్ చాలా. ఒక టేక్లో ఏం ఇబ్బంది వచ్చింది టేక్లో అని ఆయన అడిగితే కొంచెం ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది ఇంకొంచెం ఇలా ఉండాలేమో అన్న అంటే, అవునా అలా కావాలా, చూడండి వెళ్ళి కూర్చొని మానిటర్ దగ్గర కూర్చొని ఏం చేస్తా. అది చాలా బాగా చేశారు. చిన్న వాటికి కూడా 1 మోర్లు అడిగినా కూడా చాలా కోఆపరేటివ్గా. మీ టీంలో వాళ్ళతో కొంతమందితో, అందరితో కాదు, మాట్లాడితే అర్థమైంది ఏంటంటే అస్సలు షౌటింగ్ లేకుండా సెట్లో, అస్సలు చిరాకు పడకుండా, కానీ తన టీం మీద కూడా అరవకుండా కూల్గా పనిచేసుకెళ్ళాడండి అనేది కామన్గా వినిపించింది కొంతమందితో మాట్లాడితే. అంటే ఈ టెన్షన్ ఉంటుంది, నా ఫస్ట్ సినిమా, ఇది లైఫ్, ఇది ఎలా వస్తుంది అమ్మా, అంటే ఏదో ఒకటి మైండ్లో బ్యాక్ అండ్ రన్ అవుతూ ఉంటుంది. అవన్నీ ఆఫ్ చేసి లివ్ ఇన్ ద ప్రజెంట్లో ఉంటూ ఈ వర్క్ చేశారు. అసలు షౌట్ చేయడం చూడలేదు డైరెక్టర్ నేను అని అన్నారు. ఇట్ షోస్ యువర్ క్యారెక్టర్ సార్. అసలు ఎప్పుడు అరవలేదు, ఎప్పుడు కోప్పడలేదు, ఏముండదు అలాంటివి. మోర్ ప్రాక్టికల్గా ఉండటం వల్ల ఏమో అంటే నిజంగా జగదీష్ గారు, మనకున్న పొజిషన్ని, అంటే డైరెక్టర్ అనేది ఒక బిగ్గెస్ట్ పొజిషన్. ఆ చైర్కి పవర్ ఉంటుంది, ఆ పవర్తో అరిచినా జస్టిఫైడే. కానీ మీరు ఆ చాయిస్ తీసుకోలేదు కదా, దట్ షోస్ యువర్ క్యారెక్టర్ అండి. అంటే క్యారెక్టర్ మంచిదనో మంచోడని అనిపించుకో అది ఏముండదండి. అంటే నా లాజిక్ ఏంటంటే అరవడం వల్ల పని అవుతుంది. నువ్వు అరవడం వల్ల ఇంకొంచెం పెంట అవుద్ది తప్ప ఏం పని అవుతుంది. ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, వాడి మీద మనం అరిస్తే ఆడు పని సరిగా చేస్తాడంటే చేయడు, ఆడు కొంచెం బాధపడతాడు. ఇంకా అరిచి పని చేయించుకునే వర్క్ అసలు ఇది అసలు కాదు. వర్క్ అలా చేసినా నాకు వద్దు, నువ్వు ఆ వర్క్ చెయ్యొద్దు నాకు. నేను అందరిని అదే అంటే, ఇప్పుడు డైరెక్టర్ ఏదో అంటున్నాను, నేను చెప్పిన డైలాగే, నేను మాట్లాడిన మాట ఇది సెట్లో. డైరెక్టర్ ఏదో అంటాడనో, తిడతాడనో, కోప్పడతాడనో, అరుస్తాడనో, లేకపోతే నలుగురిలో ఏదో అంటాడనో దానికి పని చేయొద్దు మీరు ఎవరు. అసలు నేనేదో అంటానని చేసే పని నాకు వద్దు. నేనేమన్నా అనకపోయినా మీరు మీ పని సక్రమంగా చేయాలనే మనసుతో చెయ్యండి అంతే. ఎగ్జాక్ట్లీ అలాగే పని చేయండి, అదే కావాలి నాకు తప్ప నేనేదో అంటానని చెయ్యొద్దు. ఎందుకంటే నేను ఎవరిని అన్ను, అంతే. నా కోసం పని చేయొద్దు. అందరూ సినిమా కోసం పని చేయడానికి వచ్చాం, సినిమా కోసం పని చేయండి, మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోండి. నేను చేసిన పని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని మీకు మీరు సమాధానం చెప్పుకోండి, అంతే చాలు.
నన్ను సాటిస్ఫై చేయడానికి చేయొద్దు అసలు. సూపర్ సార్. అంటే దీనివల్ల ఏంటంటే సెట్ ప్రశాంతంగా ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది సార్ మాది అంతే. చాలా పని పని ఎక్కువ జరిగిద్ది. ఎంత కోఆపరేటివ్ సార్. కోర్టు సీక్వెన్సెస్, కోర్టు రూమ్ అది మేము వేసిన సెట్ అదే ప్లేస్లో ఇంకో సినిమా వాళ్ళు వచ్చి ఇంకో సెట్ వేసుకోవాలి. కొద్దిగా మాకు లిమిట్ టైం లిమిట్ పడింది. అంటే ఒక సెట్ వేసుకున్న తర్వాత షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసుకుని ఇంకేమైనా అవసరం వస్తుంది మళ్ళీ ఆ సెట్లో ఇంకో షూట్ చేసుకునే లిబర్టీ ఉంటుంది, ఆ లగ్జరీ ఉంటుంది జనరల్గా. ఈ సినిమాకి అది లేదు. నాకు కోర్టు సెట్ వేసి నెక్స్ట్ రోజు మళ్ళీ తీసేయాలి సెట్ అన్నారు. సో ఒక్క షాట్ బ్యాలెన్స్ లేకుండా అన్నీ తీయాలి మేము. ఇంక మళ్ళీ అక్కడే రావు. కోర్టు రూమ్లో ఇంకొక షాట్ ఉంది అని అడిగితే కోర్టు రూమ్ లేదు, ఇచ్చినా వేరే కోర్టు రూమ్ వస్తుంది మళ్ళీ. అది మ్యాచ్ అవ్వదు. ప్యాచ్ వర్క్ అసలు నాకు మనసులో నాకు అది ఇష్టం ఉండదు అసలు. ఫస్ట్ అది చేయలేను నేను, దాని వరకు వెళ్ళకూడదు. సో ఒక్క షాట్ మిస్ అవ్వకుండా అన్నీ తీయాలి అండ్ టైం లిమిట్ ఉంది. ఈ జాగ్రత్త దీనికి డే అండ్ నైట్లు షూట్ చేసాం. హీరోలు అంటే మామూలు దర్శి లాంటి ఆర్టిస్ట్ డే అండ్ నైట్ షూట్ చేయడం ఇవన్నీ చేయరు. మామూలు చేయరంటే చేస్తాడు, చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదంటే మామూలు జనం మనమైనా డే అండ్ నైట్ 24 hours కష్టపడమంటే ఎవరు పడుతుంది, చేయలేం కదా. కానీ దర్శి 24 hours అంటే డబుల్ కాల్ షీట్ డే అండ్ నైట్ వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేసాడు, కోఆపరేట్ చేసి అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా. ఎందుకు దర్శి లవ్ స్టోరీని అలా ఉండి లేనట్టు? లవ్ స్టోరీ లేదండి సినిమాలో దర్శికి. లవ్ స్టోరీ అమ్మాయికి ఇష్టం కదా దర్శి అంటే. ఏమో నేనైతే అనుకోలేదు అది. నేను అది అనుకోలేదు. అంటే వర్క్ ప్లేస్ ఫ్రెండ్స్ అండి, కలీగ్స్ ఉంటారు కదా. అంటే మేము అది ఆ రిలేషన్ ఏమైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్దా అని ఏమో కోర్టు 2లో వెళ్తుందేమో. ఒక్కసారి అనిపించింది కోర్టు 2లో వెళ్తుంది. సో ఆ అమ్మాయి కాస్టింగ్ కూడా చాలా రిలేటబుల్గా ఉంది సార్. అంటే దర్శి ఉన్నాడు కాబట్టి ఏదో దర్శికి అసలు అది మీ మైండ్లో లేదు సార్. మాకు కాస్టింగ్కి మాత్రం మీకు 100కి 1000 మార్కులు సార్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని ఒక డిజైన్ చేశారు, దానికి ఏం కమర్షియాలిటీ అద్దలేదు మీరు. ఏముండదు. అది ఏ క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి కూడా ఒక స్లో మోషన్ షాట్లు కానీ ఒక బీజిఎం కానీ ఏముండవు. స్లో మోషన్ మేము మనసులో ఫీల్ అవుతున్నాం అంతే అంతే. శివాజీ గారు అడిగారు, అంటే అప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన 13 years గ్యాప్ తర్వాత థియేటర్ మీద కనబడుతున్న సినిమా ఇది. ఆయన ఇంట్రడక్షన్ షాట్లో ఇది ఇస్తున్నప్పుడు అమ్మ కొంచెం షార్ట్ కొంచెం బిల్డప్ లాగా ఏమన్నా తీస్తే బాగుంటుందేమో కదా, క్యారెక్టర్ మంగపతి ఇంట్రడక్షన్ కదా. బిల్డప్ అది ఉండదన్న ఈ సినిమాలో అసలు, ఏ క్యారెక్టర్కి ఉండదన్న బిల్డప్. అంటే ఇంట్రడక్షన్ కదా అన్నారు ఆయన. మంగపతి ఇంట్రడక్షన్ ఇది కాదన్న అసలు. అంటే ఆయన కారు దిగి వస్తుంటారు కదా, అది ఆయన కనపడే సీన్. ఇంట్రడక్షన్ అంటే కనపడేది కాదన్న, ఆయన ఏంటో అర్థమైనప్పుడు ఇంట్రడక్షన్ అవుతుంది. సో మీరు మీ ఇంట్రడక్షన్ టేబుల్ మీద నోరుము అని అరిచినప్పుడు మీ ఇంట్రడక్షన్ అక్కడ పడుతుంది బిల్డప్. అంతవరకు మీరు నార్మల్ ఒక మనిషి జస్ట్ ఆ ఇంటి అల్లుడు వస్తున్నాడు అంతే, అల్లుడు వచ్చినట్టు నార్మల్ షాట్లో తీస్తాం. కథలో హైస్ ఉండాలి తప్ప క్యారెక్టర్లో హైస్ నేను. ఇంట్రడక్షన్ అంటే మనిషి కనిపించినప్పుడు కాదు, అతని క్యారెక్టర్ ఏంటో కనిపించినప్పుడు ఇంట్రడక్షన్ అని చెప్పా. కన్విన్స్ ఫాలో అవ్వాలి సార్ అందరూ. ఎందుకంటే ఎవరికి ఉండదు, కథలో హైలు ఉన్నప్పుడు నువ్వు హైగా కనిపిస్తావు అంతేగాని నువ్వు వస్తున్నావు అని నేను ఏదో క్రియేట్ చేసి దానికి ఏదో ఫ్రేమ్స్ స్లో మోషన్స్ చేసి ఎందుకు అడౌట్ చేయాలి. సాయి కుమార్ గారు కూడా అంత పెద్ద జస్ట్ ఒక క్యాజువల్ ఫ్రేమ్ అలా పెడతాం అంత వైడ్లో రివీల్ అవుతాయి. అసలు ఆయన కాన్వర్సేషన్స్ బాగుంటాయి సార్. అంటే ఒక సీనియారిటీ ఒక ఇంటెలిజెన్స్ మిళితమే కనిపించిన క్యారెక్టర్. మాకు మీరు ఏంటి నెక్స్ట్ మీరు ఎవరికైనా కథ చెప్పొచ్చు, మీకు అర్హత కోర్టు ఇచ్చింది. సో ఒకసారి జరుగుతుంది, జరగాలని కోరుకుంటున్నాం. నాన్నగారికి చెప్పాలంటే ఏం కథ చెప్తారు సార్? అలా ఏం లేదు, నాన్నగారికి అయితే ఇది చెప్తాను పర్టికులర్గా అని. అంటే ఎలాంటి కథ, ఎలాంటి కథ వేసుకున్న తర్వాత ఈ కథకి నాన్నగారు ఫిట్ అవుతారు, ఆయనే బాగుంటారు అని అనిపిస్తే ఆయనకే చెప్తా. మీ కథల్లో నాన్నగారికి ఫిట్ అయ్యే కథలు లేవా? మీరు చాలా డీప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఐ విష్ ఆ కాంబినేషన్ చూడాలని. ఆయన కూడా కోర్టు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లోనే అన్నారు కదా, అప్పటికి ఆయన సినిమా చూసేసి ఉన్నారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు సెట్ అయ్యే కథ నీ దగ్గర ఉంటే వచ్చి చెప్పొచ్చానంటే డెఫినెట్లీ సార్ అన్నాను. ఆయన ఎప్పుడు ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక కమర్షియల్ సినిమా, మళ్ళీ ఒక బాయ్ నెక్స్ట్ డోర్, లేకపోతే ఒక సినిమా. సో ఆ బ్యాలెన్స్లో మీరు అటు పడతారా ఇటు పడతారా అని చూస్తున్నాం. ఏదైనా మనుషుల మధ్యలో ఉండే కథ చెప్పాలి అంతే. ఓకే, మన జనాల్లో ఉండే కథ. అంటే ఇంత ట్రావెల్ తర్వాత ఒక మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అధ్యాయానికి ఆయన సంతకం ఉంది కదా. ఉన్న తర్వాత ఎక్కడో చోట ఆలోచన రాకుండా ఉంటుందా?
నేను రాలేదని ఉండదు, అదేం లేదు, ప్రాసెస్ జరుగుతుంది. లెట్ ద డీటెయిల్స్ కమ్ అఫీషియల్లీ. సూపర్. అంటే మీకు ఇష్టమైన రాజమౌళి గారు కానీ, పూరి పూరి జగన్నాథ్ గారు గారు కానీ, కానీ, కృష్ణవంశీ గారు, కృష్ణవంశీ గారిని కానీ, వీళ్ళందరికీ ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంది. త్రివిక్రమ్ గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు. సుకుమార్ గారు, వీళ్ళంతా కూడా. కానీ కోర్ట్ చూసిన తర్వాత అంటే మాకు అర్థమైంది, కోర్టే మీరు కాదు, మీ నుంచి చాలా కథలు వస్తాయి. కోర్టు లాంటి కథలే రావాలని లేదు, కోర్టు లాంటి కథనమే ఉండాలని ఏం లేదు. ఒక కథ పట్టుకుంటే ఆ కథ ఎలా చెప్పాలో దాని తీరుని బట్టి వెళ్ళిపోతాం తప్ప అన్ని కథలు ఒకలా చెప్పినా తప్పు అవుతుంది కదా. కోర్టు ఇలా చెప్పాలి అనేది డెసిషన్, అంతే ఇలాగే చెప్పాలని అలా చెప్పడం మాత్రమే మీరు కాదు కాదు కదా కదా. సో మాకు అనిపిస్తుంది ఏంటంటే రిలేటబుల్ ఫ్యాక్టర్స్ని ఎఫెక్టివ్గా చెప్పటం. అంటే క్యారెక్టర్స్ని చూస్తుంటే చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఈవెన్ మంగపతి గారి దగ్గర నుంచి హర్షవర్ధన్ గారు, సూర్యతేజ, ఇవన్నీ కూడా వీళ్ళెవరు యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడంలో యువర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించింది. కోర్టు విషయానికి వస్తే మీ నుంచి ఒక మంచి లవ్ స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. చేయొచ్చు. నాకు ఎందుకంటే తక్కువ నిడివి ఉన్న, తక్కువ టైం ఉంది మీరు లవ్ స్టోరీ చెప్పడానికి. ఎందుకంటే ఇంత కథ ఉంది, అందులో లవ్ స్టోరీ అనేది బేస్. ఎఫెక్టివ్గా చెప్పారు ఆ లవ్ స్టోరీని, చాలా ఇంపాక్ట్ఫుల్గా చెప్పారు. ఆ లవ్ స్టోరీ కనుక మేము ఫీల్ అయిపోయి ఉంటే మిగిలిన డ్రామా ఏది కనెక్ట్ అయిపోతుంది మాకు. దానికి మీకు చాలా తక్కువ టైం ఉంది. విజయ్ ఒకే సాంగ్ సూపర్ హిట్ కొట్టారన్నట్టు నాకు కూడా అంతే ఉంది. మీకు కూడా అంతే. వై ఆర్ వి ఇన్వెస్టింగ్ సో మచ్ ఆన్ లవ్ స్టోరీ అనే క్వశ్చన్ ప్రొడక్షన్ నుంచి వచ్చుంటే నేను మరి ఫెయిల్ అయిపోయాను. అలా అడగలేదు, ఎందుకంటే కోర్ట్ వర్కింగ్ డేస్లో మొత్తం అమ్మాయి అబ్బాయి మీద తీసిందే ఎక్కువ వర్కింగ్ డేస్ వాళ్ళ మీద ఉన్నాయి, ఎక్కువ ఖర్చు కూడా వాళ్ళు ఉన్న సీన్లువే ఉంటుంది. దర్శి ఉన్న సీన్లు ఇవన్నీ కూడా నార్మల్ సీన్లు, పెద్ద లొకేషన్లకి హెవీగా తిరగలేదు. ఒక కోర్టు సెట్, దర్శి రూము, లాయర్ ఆఫీసు, ఇక్కడిక్కడ చేసాం. బయట తిరిగి ఎక్స్టీరియర్స్లో షూట్ చేసింది అంతా అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ, అండ్ ఖర్చు కూడా అంతా వాళ్ళ మీద ఉంటుంది. ఇదేంటిది లీడ్ యాక్టర్ల మీద ఖర్చు పెట్టుకుంటే వీళ్ళ మీద ఎందుకు ఎంత ఖర్చు పెడుతున్నాం అనే క్వశ్చన్ వస్తే మళ్ళీ అది వర్కౌట్ అవ్వదు. మీకు చూడండి, మిర్చి సినిమా రిలీజ్ ఎపిసోడ్ ఉంటుంది, ఆ థియేటర్ ఎక్వైర్ చేసి దాని రెంట్ కట్టి మిర్చి సెటప్ అంతా ప్రభాస్ కట్అవుట్లు అంతా పెట్టి బ్యాండ్ అంతా, అదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఇద్దరు బ్యాక్డ్రాప్ లో కొన్ని సీన్స్ కనిపిస్తాయి. బీచ్ లో, వైజాగ్ బీచ్ రోడ్ లో షూట్ చేసాం అంతా. బీచ్ రోడ్ పర్మిషన్ తీసుకోవాలి, సింహాచలం వెళ్ళాం, సింహాచలంలో షూట్ చేసాం. ఎక్కువ తిరిగాం వీళ్ళిద్దరు కథ తీయడానికి. తక్కువ సేపు కనిపించే లవ్ స్టోరీకి ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ తిరిగాం, ఎక్కువ కష్టపడ్డాం, ఎక్కువ ఖర్చు పెట్టాం, అన్ని అంతా ఆ లవ్ స్టోరీ మీదే చేసాం. ఎందుకంటే ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ బిలీవ్డ్ దట్ ద లవ్ స్టోరీ ఇస్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది షోర్ షార్ట్గా అందరూ నమ్మింది అది. అందుకే అది బాగా వర్కౌట్. ఎక్కువ ఇంప్రెస్ అయింది ఏంటంటే దానికి టైం తక్కువ ఉంది, ఆ టైంలో మీరు అలాగే ఆ లవ్ స్టోరీ చెప్పడానికి నేను గంటన్నర తీసుకుంటానంటే పని అవ్వదు. ఆ లవ్ స్టోరీ 40 minutes ఉంటుంది సినిమాలో, అండ్ అందులో మంగపతి సీన్లు ఉంటాయి. ఆ విలన్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ లవ్ స్టోరీ చెప్పుకుంటూ రావాలి. అదో చిన్న కిరికిరే చేసాం. మ్యాజిక్ వర్కౌట్ అయింది సార్. మాకు పెళ్లి మండపంలో వాళ్ళు గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేశారు అనేది చివరి వరకు అలా దాస్తూ వచ్చి మా ఊహకు వదిలేశారు. మా ఊహల్లో ఉన్నవి ఏవి మ్యాచ్ అవ్వకుండా ఒక అద్భుతం చూపించారు. అసలు నేను అది నెరేషన్లో నేను ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్లు చేశాను. నెరేట్ చేస్తున్నప్పుడు, ఎవరికైనా నెరేట్ చేస్తున్నప్పుడు అది చెప్పుకుంటూ వెళ్ళి, అంటే ఎక్కడెక్కడ ఆపుతున్నామో, ఎక్కడ రూమ్లో ఏం జరిగింది అంతా మాట్లాడుతూ, ఇప్పుడు ఆ రూమ్లో ఓపెన్ చేస్తే అనే దగ్గరికి వెళ్ళి ఆపేసి, ఇప్పటివరకు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు అని అడిగాను. ఆ కథ చెప్పలేదు అక్కడి నుంచే. అంటే మీరు క్విజ్ ప్రోగ్రామ్ చేసా ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్లు చేశాను నేను వీటితో. అంటే చాలా టైం ఇచ్చాం. అంటే ఇప్పుడు జనరల్గా ఏముంటుందంటే థియేటర్లో ఆడియన్కి ఆలోచించే గ్యాప్ ఇవ్వద్దు. నువ్వు ఆలోచించే గ్యాప్ ఇస్తే ఇంకేదో అనుకుంటారు, ఏదో ఆలోచిస్తారు, నువ్వు అది చెప్పకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు, అక్కడే ఫెయిల్ అవుతాయి, ఇట్లా బోల్డ్ అని లాజిక్లు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ రూమ్లో ఏం జరిగిందని ఆలోచించుకోవడానికి కావాల్సినంత యాంపుల్ టైం ఇచ్చాం. ఎక్కడో స్టార్ట్ చేసాం, రూమ్లోకి వెళ్ళారు, 16 నిమిషాలు డోర్ చేశారండి. అక్కడి నుంచి మళ్ళీ రివీల్ అవ్వడానికి మీకు మధ్యలో చాలా టైం ఉంటుంది. అంటే అఫ్కోర్స్ అప్పటికి స్క్రీన్ మీద జరుగుతున్న సీన్లు ఆలోచించనివ్వలేకపోవచ్చేమో, కానీ టైం అయితే ఉంది, ఇది అనుకోవచ్చు ఇలా అనుకోవడానికని.
అందుకే నేను నెరేషన్లో కూడా ఆపి ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని. ఏమనుకున్నావు ఇప్పటివరకు, ఏం ఆలోచించావు రూమ్లో ఏం జరుగుంటుందని. అందరి దగ్గర నుంచి ఆన్సర్లు తీసుకున్నాను నేను. ఎవరి ఆన్సర్లో కూడా మేము రాసుకున్నది రాలా. సో ఇది వర్క్ అవుతుంది. రాసుకుంది అంటే ఊహలు కన్నా. మీరు మనకి పికు సినిమా, మనకి ముందు పింక్ సినిమా చూస్తున్నప్పుడు సార్, పింక్ ఆ కాటేజ్లో ఏం జరిగింది అనేది, కాటేజ్లో జరిగిన దాన్ని బట్టే సినిమా అంతా నడుస్తుంది. కాటేజ్లో ఏం జరిగిందో ఎవరు చెప్పరు. ఇప్పుడు ఎండ్లో రోలింగ్ టైటిల్స్ వేస్తారు. ఎంత గట్స్ ఉండాలి ఆ డైరెక్టర్ కనిపించింది. ఎంత గట్స్ ఉండాలండి అసలు. మాకు కోర్ట్ చూసిన తర్వాత మా ఊరికి వదిలేశారు. అక్కడ చివరికి ఎలా అయిపోయిందంటే, అక్కడ ఏం జరిగినా పర్లేదు సార్, అప్పటికే మీరు మనసులు గెలిచేశారు, అప్పటికే కోర్టు విన్ అయిపోయింది. ఆ తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు చూపించిన సీన్ బట్టి దానికి ఒక క్లాసిక్ టచ్ యాడ్ అయింది. మేము ఊహించలేదు ఆ సీన్లో, ఆ స్పేస్లో మీరు ఒక అంత అందమైన సీన్ని కన్స్ట్రక్షన్ చేస్తారని. మురారీలో పెళ్లి పాట అయిపోయిన తర్వాత ఇద్దరు ఇలా భుజాల మీద పడుకుంటారు కదా, అది ఇంతకన్నా క్లాస్ టచ్ ఏముందే అనిపించింది. అలాంటి ఎఫెక్ట్ మాకు ఆ గదిలో ఇచ్చారు మీరు. నిజంగా మీకు అంటే మీ గురువుల ప్రభావం మీ మీద ఉంది సార్. ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అంటే నేను అనేది ఏంటంటే ఇన్స్పిరేషన్ సార్. అంటే కాపీకి ఇన్స్పిరేషన్కి చాలా తేడా ఉంటుంది సార్. ఎక్కడ రాజమౌళి గారు నన్ను ఇన్స్పైర్ చేయకపోతే ఆ షాట్ పెట్టేవాడిని కాదేమో. అంటే మంగపతి ఇంట్రడక్షన్ సీన్లో ఆ పాప రాగానే ఇతని ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. ఆ స్లీవ్లెస్ గౌన్ చూడంగానే ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. కానీ ఇతను ఎందుకు ఇలా ఉన్నాడనే విషయం అరిచే వరకు తెలియదు. అంతవరకు ఇతను ఒక లోపల ఒక వాల్కెనో పెట్టుకున్నోళ్ళ కేక్ కటింగ్ జరుగుతూ ఉంటుంది. అందరూ ఎందుకు ఇలా ఉన్నాడు అర్థం కాదు. కేక్ కటింగ్ జరుగుతూ ఉంటుంది, అందరూ ఒక పక్కకు ఉంటాడు, వాళ్ళందరి మధ్యలో ఉన్నాడు. పక్క ఉంటే ఇతని సజెషన్లో ఇతను తిరుగుంటే ఓన్లీ ఇతను క్లోజ్ పెట్టి వెనకాతలంతా ఆ పార్టీ కేక్ కటింగ్, జనాలందరూ చప్పట్లు కొట్టి ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి షాట్లు రాజమౌళి గారి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే పెట్టినాయి. లేదు సార్, కోర్ట్ అనేది 2025కి ఒక మెమరబుల్ మూవీ. కోర్టు ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్స్ ఉంటారు, మీకు తెలియకుండా కోర్ట్ ఇన్స్పిరేషన్తో ముందుకు వచ్చే ప్రొడ్యూసర్స్ ఉంటారు. కోర్ట్ ఇన్స్పిరేషన్తో అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇలాంటివే కాదు, ఇలా ఉండే కథలను కూడా మనం ఆడియన్స్ వరకు తీసుకెళ్ళి గెలవచ్చు అనే నమ్మకంతో ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు. అవన్నీ కోర్టు సాధించిన విజయాలు, కోర్టు మీకు అందించిన విజయాలు కాదు, కోర్టు సాధించే విజయాలు చాలా కనిపిస్తాయి. తర్వాత కోర్టు రిఫరెన్స్తో చాలా సినిమా ఆఫీస్లో కోర్టు సినిమా గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. నేను కోర్టు లా చేద్దాము, కోర్టు లా చేద్దాము, కోర్టు లా ఉండాలి, ఎక్కడో చోట ఒక రిఫరెన్స్, ఒక మంచి సినిమాకి రిఫరెన్స్గా 2025లో మాత్రం కోర్టు ఎప్పటికీ మిగిలిపోతుంది సార్. అది మీ డెబ్యూ మూవీ అవ్వటం, ఒక ఫస్ట్ మూవీతోనే కమర్షియల్ సక్సెస్గా బ్లాక్ బస్టర్ విత్ హ్యూజ్ రెస్పెక్ట్ని సాధించడం అనేది రేర్ ఫీటు. 2026లో ఎప్పుడు వస్తున్నారు? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే 2026 డైరీని ఎలా? డైరీలో ఇంకా ఏమీ రాయలేదు, స్క్రిప్ట్ రాస్తున్నాం అంతా. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అందులో ఫిట్ అయ్యే యాక్టర్కి వెళ్ళి నెరేట్ చేయడం, అక్కడి నుంచి ఫర్దర్ ప్రాసెస్ ఫాలో. 2026లో క్లాప్ డిపెండింగ్ ఆన్ ద డేట్స్ అవైలబిలిటీ, హీరో డేట్స్ అట్లా ఉంటాయి కదండి ప్రాక్టికల్ మ్యాటర్స్. మన చేతిలో ఉండే స్క్రిప్ట్ మాత్రం, స్క్రిప్ట్ అయిపోయింది అన్న తర్వాత ఇంకా ప్రాక్టికల్ మ్యాటర్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి చాలా కాల్స్ వచ్చి ఉంటాయి కదా, ఏమైనా కమిట్ అయ్యారా? వచ్చినాయండి. కోర్టు రిలీజ్ తర్వాత ఏం కమిట్ అవ్వలేదండి నేను అసలు. కోర్టు రిలీజ్ తర్వాత ఏం కమిట్ అవ్వలేదు. కోర్టు రిలీజ్ ముందే నెక్స్ట్ ఫిలిం సేమ్ నానిగారి ప్రొడక్షన్లో, సెకండ్ ఫిలిం నానిగారి ప్రొడక్షన్లోనే, వాల్పోస్టో ఎనానిమస్ సంథింగ్ ఏదో ఒకటి, కానీ నానిగారు ప్రొడ్యూసర్ సెకండ్ ఫిలింకి. థర్డ్ ఫిలిం వచ్చి నిహారిక ఎంటర్టైన్మెంట్స్, వెంకట్ బోయిన్పల్లి గారు. అంతే. అది కూడా నేను కోర్టు తర్వాత కమిట్ అవ్వలేదు, కోర్టు ముందే. అంటే అప్పటికి కోర్టు ఫినిష్ కూడా అవ్వలేదు, ఇంకా 18-20 రోజులు షూట్ చేసాం అంతే, ఇంకా షూటింగ్ పూర్తి కూడా అవ్వాల. వాళ్ళ ముందే జరుగుతుంది మా వర్క్ ప్రాసెస్, మా వర్కింగ్ ప్రొసీజర్ అంతా ఆయన నోటీస్లో జరుగుతుంది. ఒక 20 days షూట్ చేసిన తర్వాత పిలిపించి నీ 3వ సినిమా నాకు చేయాలమ్మా అన్నారు. అదేంటి సార్, ఇంకా నా ఫస్ట్ సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు, అది దాని రిజల్ట్ కూడా తెలియదు ఇంకా, అప్పుడే 3వ సినిమా అంటే ఫస్ట్ సినిమా షూటింగ్ పూర్తి అవ్వకుండా 3వ సినిమాకి అడ్వాన్స్ తీసుకున్న డైరెక్టర్ ఉన్నాడా అసలు అని ఆలోచించారు. నాకు ఎవరు కనపడలేదు. ఆయన ఏంటంటే నాకు అవన్నీ అనవసరం, నాకు అదంతా తెలియదు, నాకు
నీ వర్కింగ్ స్టైల్ అయితే నచ్చింది, నువ్వు సినిమా చేస్తే బాగుంటుంది నా బ్యానర్లో అనిపించింది. ప్రాపర్ ప్రొడ్యూసర్కి ఉండే క్వాలిటీస్ సార్, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ కదా, వర్క్ ఓరియంటెడ్ ఉన్నాడు ఆయన. అవునవును, ఆయన కొంచెం వేరే మనిషి సార్, ఆయన వెరైటీ, కొంచెం బాగా జెంటిల్మెన్ ఆయన. అప్పుడు రిలీజ్ కూడా అవ్వలేదు, ఇంకా వైజాగ్ షెడ్యూల్కి వెళ్తున్నప్పుడు పిలిపించి, నాన్నగారు ఆయన బ్యానర్లో చేస్తున్నారు కదా సుజిత్, నెక్స్ట్ ఫిల్మ్ సుజిత్తో చేస్తున్నారు. చేస్తున్నారు. సో అంతా మీ పక్క పక్కనే జరుగుతున్నాయి. అంతే, నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాను ఇంకా. సో హ్యాపీ. ఆయన అప్పుడే కోర్ట్ రిలీజ్కి ముందు లాస్ట్ ఇయర్ నవంబర్ షూట్ చేస్తున్నప్పుడే టోకెన్ అడ్వాన్స్లో ఒకటి ఇచ్చారు. సో థర్డ్ ఫిల్మ్ ఆయనకి కమిటెడ్ అంతే. కోర్ట్ రిలీజ్ తర్వాత ఎవరు పిలిచినా, నా సెకండ్ ఫిల్మ్ వచ్చేసి నాని గారికి గ్రాటిట్యూడ్, థర్డ్ ఫిల్మ్ వచ్చేసి వెంకట్ గారికి లాయల్టీ. నా సినిమా రిలీజ్ అవ్వకముందే నన్ను నమ్మారు, లాయల్టీ అంతే. కోర్టుకు ముందు కమిట్ అయిన వీరండి, తర్వాత ఇంకేం కమిట్ అవ్వలేదు. అందరూ పిలిచారు, వెళ్ళి కలిసి మాట్లాడి ఇట్లా ఫర్దర్ కమిట్మెంట్స్ ఇట్లా ఉన్నాయండి అని చెప్పేసి, ఫ్యూచర్లో డెఫినెట్గా కలిసి వర్క్ చేద్దాం అని చెప్పేసి వచ్చాను. వాల్ పోస్టర్ మూవీస్, వాల్ పోస్టర్ సినిమా ప్రౌడ్లీ ప్రజెంట్స్ కోర్ట్ అన్నారు కదా, కోర్టే కాదు మీరు కూడా అలా అంటున్నారా? నానిగారు అన్నారు, వాల్ పోస్టర్ ఇస్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రొడ్యూస్ డైరెక్టర్ అని అన్నారు. అవును, నేను అది వాళ్ళు ఏం చెప్తారు నాకు తెలియదు, కానీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ బై వాల్ పోస్టర్. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే మీ ప్రతిభ ఏంటో కోర్ట్ చెప్తుంది, మీ థాట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకున్న తర్వాత యూ డిజర్వ్ దిస్ సక్సెస్. నాకు భయం వేసింది యాక్చువల్ నాన్నగారు అలా చెప్పినప్పుడు ఇంట్రడక్షన్కి. డార్లింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు, అట్లా మాట్లాడుతుంటే గుర్తుపెట్టుకోండి ఈ పేరు మళ్ళీ ఎవరి గురించి మాట్లాడతారు కదా అనుకున్నాను. జెర్సీ అప్పుడు చాలా రేర్గా చెప్తుంటారు, జెర్సీ అప్పుడు ఇంటర్వ్యూస్లోనే ఎక్కడో చెప్పారు, మీకు ఒకడు వచ్చాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కొత్త కథలు చెప్పడానికి అని అనిపిస్తుంది గౌతమ్ని చూస్తే అని. ఆయన నమ్మితే ఆయన ఎక్కడి వరకు తీసుకెళ్తారంటే అసలు మనకి భయం వేస్తుంటుంది. అవును, నాకు భయం వేసింది ఆయన అలా చెప్పినప్పుడు. సడన్ ఇంట్రడక్షన్ అది. అప్పటికి ఇంకా నేను షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఒక్కరోజు కూడా నేను షూట్ చేయలేదు, నా వర్క్ ఏం చూడలేదు ఆయన. అప్పటికి నేను ఓన్లీ నెరేట్ చేశాను అంతే, ఆయన చూసిన నా నెరేషన్ మాత్రమే. ఆ స్టేజ్లో కూడా అదే చెప్తారు, జగదీష్ కథ చెప్పినప్పుడే నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది ఇట్లా అని చెప్పి. ఒక్క నెరేషన్కి ఒక మనిషిని ఎంతలా ఎలా నమ్మేస్తారు అసలు. అందుకే ఆయన నాని సార్, అందుకే ఆయన నిజంగా, అందుకే అంతమంది కొత్త దర్శకులతో ఆయన వర్క్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో హీఈస్ ద ఫస్ట్ పర్సన్, ఎవరైనా కొత్త డైరెక్టర్ కొత్త థాట్తో అప్రోచ్ అవ్వాలంటే ఎవరున్నారు అంటే వెంటనే నాని గుర్తొస్తారు. ఆ ఒక్క డోరే ఓపెన్గా ఉంటుంది, ముందు నువ్వేం చేసావని అడగకుండా కథ వినడానికి. ఆయన ప్రొడ్యూస్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లు అవ్వచ్చు, ఆయన హీరోగా చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ ఒక డజన్ మంది ఉన్నాం సార్. నేను అంటే కోర్టుకు ముందు నేను ఒక డజన్ మంది ఉన్నారు అని చెప్పేవాడిని, ఇప్పుడు డజన్ మంది ఉన్నామంటున్నా. నేను ఒక నైవే అందులో. వెరీ హ్యాపీ సార్. విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. 2026లోనే మీ సినిమా తాలూకు వర్క్లు మొదలవ్వాలి. ఖచ్చితంగా మొదలైతే పెడతాం, షూర్గా మొదలు పెడతాం. రిలీజ్ అనేది మన చేతిలో లేదు, ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా. సెట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే నేను కూడా సెట్ని మిస్ అవుతున్నా అర్జెంట్గా. అంటే మిస్ అవ్వడం అంటే మిస్ అవ్వను ఎప్పుడు, ఫ్రెండ్స్ అయినా ఏదైనా ఎవరిదైనా షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి అక్కడ కూర్చుంటా ఊరికే సరదాగా. రైటింగ్ హెల్ప్ చేస్తుంటారా ఫ్రెండ్స్కి? చేస్తాను. ఇంకా ఆ ఇచ్చిపుచ్చుకోవటాలు ఉన్నాయా? ఉన్నాయండి, డెఫినెట్గా చేస్తాం. నా టీంలో ఉన్న కార్తిక్, వంశీ, కోర్టు రైటింగ్ ఎంత బాగుంది, ఇట్లా ఇంత ప్రతి సీన్. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక నాట్ దగ్గర నుంచి అన్ని సీన్లని రివైండ్ చేసి మాట్లాడుతున్నారంటే కోర్ట్ రైటింగ్ హ్యాస్ దట్ స్పెషల్ టచ్ ఏమో. అంటే ఇది ఒక్కడి మీద తీసుకొచ్చి వేసేసుకొని నేను రాసా, నేనే రాసుకున్నా, నేను అలా మొత్తం వేసేసుకోను. మా ఈ రైటింగ్ టీం కార్తిక్ అండ్ వంశీ. నాకు సినిమా నచ్చింది సార్, నాకు ఇప్పుడు చూస్తే ఇంకెక్కువ నచ్చుతుంది. నాకు నేను రాత్రి చూశాను సినిమా, మార్నింగ్ మీరు వస్తున్నారు, మీతో మాట్లాడాలి, సినిమా గుర్తుంది, లేలే కొంచెం మళ్ళీ చూద్దాం సినిమా అని నైట్ చూశాను. నాకు ఇంతకుముందు చూసిన దానికంటే ఇప్పుడు ఇంకా బాగా నచ్చింది. ఇంకా డీటెయిల్స్ తెలుస్తున్నాయి, ఇంకా మీ రైటింగ్ స్ట్రెంత్ తెలిసింది, మీ కాస్టింగ్కి మీరు తీసుకునే జాగ్రత్తలు తెలుస్తున్నాయి. ఫస్ట్ ఒక వైబ్రేషన్లో చూసేసాం, బాగుందని. సార్ కోర్ట్ ఎప్పుడు చూసినా రీవాచబుల్ ఫిల్మ్ సార్. కోర్టు థ్రిల్లర్ కాదు, కోర్ట్ ఈజ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్.
ఎన్ని క్యారెక్టర్స్ స్టాండ్ అవుట్ అయినాయి అని చూస్తే ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి క్యారెక్టరు అలా స్టాండ్ అవుట్ అయ్యి వెళ్ళింది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన క్యారెక్టర్ ఏది లేదు. లూజ్ రైటింగ్ చేయలేదు అసలు. చేయలేదు. వీఆర్ వెరీ కాన్షియస్. కార్తిక్, వంశీ, నేను మొత్తం మేము ఓన్లీ స్క్రిప్ట్లో 2 years ట్రావెల్ చేసాము, ఓన్లీ కథలో. అంటే ఫస్ట్ సినిమాకి అంత టైం దొరికింది సార్. నెక్స్ట్ సినిమాకి అంత టైం దొరుకుతుందా? అంటే ప్రాక్టికల్ దొరకాలి సార్, తీసుకోవాలి. స్క్రిప్ట్కి టైం ఎంత ఇస్తే అంత మంచిది సార్. 2 సంవత్సరాలు రాసుకున్న స్క్రిప్ట్ 3 నెలల్లో తీసేయచ్చు. రాయడానికి ఎక్కువ టైం పడుతుంది, రాయడానికి ఎక్కువ టైం ఇవ్వాలి వాస్తవంగా. ఫార్చునేట్లీ నన్ను కంగారు పెట్టి పుష్ చేసేసి ఇంకెన్నాళ్ళు రాస్తామని అడిగే మనుషులు లేరు కాబట్టి. సార్ మిమ్మల్ని కంగారు పెట్టడం కాదు సార్, వెంటనే సినిమాలు తీయాలనే కంగారు మీకు లేదు, అది గొప్ప విషయం. నాకు లేదు సార్ అసలు. అది మీ కెరీర్ మొత్తానికి 10 సినిమాలు చేసినా చాలు నాకు. ఎక్కువ చేసేయాలి సినిమాలు, ఎక్కువ తీసేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఏదేం లేదు సార్. మంచి సినిమాలు తీయాలి సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇండస్ట్రీ అనేది రేస్ అంటే ఆ రేస్ని మైండ్లో ఫీల్ అవ్వని డైరెక్టర్లు చాలా తక్కువ ఉంటారు. మాకు ఎక్కడో శేఖర్ కమల గారు, ఆయనకు అనిపించి, ఆయన బిలీవ్ చేసి, ఆయన రాసి, ఆయనకి నమ్మకం కుదిరితే ఆయన ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఆయన వచ్చాడో ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే వెళ్తారు. సో అంటే ఇది రేస్లా కాకుండా, ఇదేదో కెరియర్, ఇది ఒక జాబ్లా కాకుండా అన్నీ సెట్ అయ్యి అంతా బాగా సెట్ అయిన తర్వాత సెట్స్కి వెళ్దామని ఇలాంటి మైండ్ సెట్ ఉన్న డైరెక్టర్స్ ఎంతమంది ఎక్కువ ఉంటే నిర్మాతలు అంత సేఫ్గా ఉంటారు సార్. అంటే ఎప్పుడైనా అంతే సార్. ప్రొడ్యూసర్స్ కూడా చేస్తున్నారు, అది ఇస్తారు. రైటింగ్కి ఇవ్వాల్సినంత టైం ఇస్తున్నారు, ఇవ్వాలి కూడా. ఎప్పుడైతే మనం రైటింగ్కి టైం ఇవ్వకుండా రష్ చేస్తామో అక్కడి నుంచి మారిపోతుంది సినిమా. మారిపోతుంది. ఎందుకంటే ఫుట్పాత్ ప్రయాణాలు మంచి కాదు అస్సలు కాదు. ట్రాఫిక్ రెడ్ పడినప్పుడు ఆగాలి అంతే. అంత సిగ్నల్ జంపులు అయ్యి చేయకూడదు అసలు. ఇది ప్రాపర్ ట్రాఫిక్ అంటే. ఎంత అంటే మనం స్క్రిప్ట్ రాయడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు చేస్తే అవి మేకింగ్కి సంవత్సరాలు పట్టచ్చేమో, కానీ నార్మల్ సోషలిస్టిక్ ఫిల్మ్స్ రాసుకుంటే అది రాయడానికి మీకు 2-3 ఏళ్ళు పట్టినా తీయడానికి 5-6 నెలలే పడుతుంది. ఆ డేట్స్ అన్నీ కూడా ప్రాపర్గా కొలాబరేటివ్గా దొరికితే 5-6 monthsలో ఒక అవుట్పుట్ తీయచ్చు. కానీ రాయడం మాత్రం 5-6 monthsలో నువ్వు రాసేయాలి అని అనకూడదు. మేకింగ్ అప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టండి, ఇన్ని రోజుల్లోది, ఇన్ని నెలల్లోది, వర్కింగ్ డేస్ ఇవి దాటద్దు, ఇవన్నీ చేద్దాం పర్లేదు మేకింగ్లో. రైటింగ్లో అవి ఉండకూడదు. రైటింగ్లో నువ్వు రాయి, ఎందుకంటే ఎవరు చెప్పలేం కదా సార్, ఎవరికి ఎప్పుడు ఏ థాట్ వస్తుంది ఎవరు తెలుసు. ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ మార్చలేం కదా. షూటింగ్ అనేది ఎప్పుడు వన్స్ ఇన్ లైఫ్ టైం అని ఫీల్ అవ్వాలి అంతే. ఈ రోజు తీసిన షాట్ మళ్ళీ తీయలేము, ఇంక ఇది ఉండదు అని. సో అది ఇంక మళ్ళీ చేయలేము అనే దాన్ని మనం చేసేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు దాని ముందే కదా ఎక్కువ ఆలోచించాలి మనం. ఎక్కువ ప్రిపరేషను, ప్లానింగ్ అంతా ముందు చేసుకోవాలి. సో మీ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సార్. యూ హ్యావ్ లాంగ్ వే టు గో. ఎందుకంటే హర్రీ లేదు, ఇన్ని సినిమాలు, ఇది ఒక వెంటనే సినిమాలు చేయాలి అనే ఇది లేదు. సో ఇలాంటి మెంటాలిటీ, ఇలాంటి స్టెబిలిటీ ఉండటం అనేది మంచి కథలకి దారి చూపిస్తుంది సార్. మీ నుంచి 2026లో ఒక సినిమా స్టార్ట్ అవ్వాలని కోరుకోవడం మీ ఇష్టం. నేను ఇందాక 2026లో మొదలెట్టాలనుకోలేదు, మీ ఇష్టం సార్. అన్నీ కుదిరినప్పుడు మొదలెట్టండి. ఎప్పుడొచ్చినా ఒక ఇంపాక్ట్ ఇవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడో సేయింగ్ చదివాను, అంటే స్లో ఈజ్ ఫాస్ట్, ఫాస్ట్ ఈజ్ స్మూత్ అని. ఫాస్ట్ ఈజ్ స్మూత్ అంటే స్లోగా వచ్చిన ఫాస్ట్నెస్ స్మూత్గా ఉంటుందని. బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇదేదో నా కోసం రాసేది అంతే, అలాగే ఉంది. నేను స్లోగా పని చేసుకుంటూ వెళ్తా, ఓకే, ఇంకా పని మొదలన్నప్పుడు ఫాస్ట్గా చేస్తాను. ఆ ఫాస్ట్ స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే స్లో ఉన్నప్పుడు చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం కదా. వెరీ వెల్ సెడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమార్ గారు.